అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా భర్తే నా ప్రాణం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా బాగుంటుంది. సస్పెన్స్తో థ్రిల్లింగ్గా సాగే కథ ఇదే. ఇందులో మనసులు వాటికి ఉన్నటువంటి బంధాల సంఖ్యల్లో అసలు ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని ఎన్నో ట్విస్టులతో సాగే కథ ఇదే. ఒక అమ్మాయి తన భర్తే ప్రాణం అనుకుంటూ కూడా ప్రతి క్షణం నరకం అనుభవించే కథ ఇదే. అసలు ఈ కథ ఏంటి, ఇందులో ఏం జరిగింది, ఏం జరగబోతోంది, అంత మంచివాడుగా ఉన్న భర్త సడన్గా ఆమె జీవితంలో ఎలా చీకట్లో నింపాడు, ఏం జరిగింది అనేది మనం కథలోకి వెళ్ళే తెలుసుకోవాలి. మీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా లైక్ చేయండి. అలాగే కథను చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ నొక్కితేనే మీ వరకే చేరుకుంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఒక మంచి కమెంట్ పెట్టండి. మంచి కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యంలా ఉంటుంది. తెలియని ఎన్నో విషయాల్ని తెలియజెప్పేలా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు వినకపోతే ఒకసారి వెళ్ళి వినండి. మనసుకి ఆనందాన్ని, హాయిని, ఆహ్లాదాన్ని మాత్రమే కాక ఆ కథల ద్వారా మనకు తెలియని ఏదో ఒక మెసేజ్ మనం తెలుసుకునేలానే చాలా కథలు ఉంటాయి. నేను ప్రతి కథ మీ దాకా తీసుకురావడానికి చాలా శ్రమ పడుతున్నాను. ఒక్కో కథ మీ దాకా చేర్చే ముందు దాని గురించి నేను 1కి 10 సార్లు చూసే మీ వరకు చేరుస్తున్నాను. మీరు విని ఆనందించండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సౌభాగ్యమ్మ, వాసుదేవయ్య దంపతులకి ఒకే ఒక్క కొడుకు వరాహమూర్తే. పెళ్ళైన తర్వాత చాలా కాలానికి పుట్టక పుట్టాడా కొడుకు. సౌభాగ్యమ్మ, వాసుదేవయ్య దంపతులు చాలా మంచివాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే పరువు ప్రతిష్టలకే అగ్రతాంబూలం ఇచ్చి అగ్రపీఠం వేస్తారు వాళ్ళు. కులగౌరవాలకి, గోత్రాలకి, ఇంటి పేర్లకి అపవాదులు తీసుకొచ్చేలా ఉండకూడదు పుట్టబోయే వాళ్ళని వాళ్ళు పుట్టక ముందే అనుకున్నమాట. ఇక వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తి ఒక సొంత ఇల్లు, దానికి తోడు ఒక 20 ఎకరాల భూమి పూర్వీకుల ద్వారా వచ్చింది. వాసుదేవయ్య వ్యవసాయమే చేసేవాడు. పుట్టిన ఒక్క కొడుకునే బాగా చదివించుకొని ప్రయోజకుడిని చేయాలని, గవర్నమెంట్ ఆఫీసర్గా చూడాలనేది వాసుదేవయ్య కోరిక. దాంతో వాళ్ళకి వరాహమూర్తి పుట్టిన తరువాత చిన్నప్పటి నుంచే వరాహమూర్తికి కులం, మతం, గౌరవం, పరువు, ప్రతిష్టలు, క్షేత్రం, బీజం, వంశం, ఇంటి పేరు అని చెప్పుకుంటూ పెంచుకొచ్చారు వాళ్ళ వరకు వాళ్ళ అమ్మా నాన్నలుగా. ఒక వయసు వచ్చిన తర్వాత వరాహమూర్తి ఇంటర్ కంప్లీట్ అయిపోగానే డిగ్రీ నుంచి పీజీ వరకు చదువుకోవటానికి సిటీకి వెళ్ళిపోయాడు. అమ్మా నాన్నల ముందు వంచిన తల ఎత్తేవాడు కాదు వరాహమూర్తి. వాళ్ళు ఎంత చెప్తే అంతే వినేవాడు. ఊళ్ళో వాళ్ళంతా ఎంత అదృష్టం చేసుకున్నారండి, అలాంటి కొడుకు మీకు పుట్టాడంటే ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అనేవాళ్ళు. మేము ఎవరి కోసం అయ్యా కష్టపడేది అని వాసుదేవయ్య ఒకవైపు నుంచే ఆ 20 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతో కొడుకుని చదివించుకుంటూ రూపాయి దాచి ఇక బ్యాంకులో బ్యాలెన్స్ బాగానే పోగేస్తూ ఉండేవాడు. సౌభాగ్యమ్మ పాడి చేస్తూ ఆ రోజుల్లో ఆవిడికి పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు పెట్టిన స్త్రీధనాలు, బంగారాలు ఏవీ లేవు. రేపొద్దున వచ్చే కోడలికి కాస్త బంగారం పెట్టాలి, అది ఒక 100 కాసులు చేపించాలి అనే దాంతో ఆ పాలమ్మి, పెరుగమ్మి, వెన్నమ్మి, నెయ్యమ్మి పోగు చేసి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఉన్నటువంటి పెద్ద పొదుపు చేసేటటువంటి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది పాడి పంట. అందుకే అన్నారు కదా పెద్దవాళ్ళు. దాంతో ఆవిడ ఆ రూపాయి పోగు చేసే వెండి పట్టీలనే, వెండి సామాననే, బంగారపు వస్తువులనే వాళ్ళదుగో వాళ్ళ అమ్మాయికి ఇది చేయించారనగానే తన కోడలకు ఉండాలని, వీళ్ళ అమ్మాయికి చేయించారనగానే తన కోడలకు ఉండాలనే కొని దాచి ఉంచేదే. ఎంతైనా ఉంది ఒక్కగానొక్క కొడుకు, రేపొచ్చే కోడలు అదృష్టవంతురాలు అని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అనుకునేవాళ్ళు. నిజానికి సౌభాగ్యమ్మ చాలా మంచిది, వాసుదేవయ్య కూడా మంచోడు. ఎంతవరకే వాళ్ళ రూపాయి విషయంలో ఎవరూ కలగజేసుకోనంతవరకే. వాళ్ళేమి
ఉచితంగా దాన ధర్మాలు చేయటం, దయాగుణాలు కలిగి ఉండటం అలాంటి ఏముండదు. వాళ్ళ రూపాయి వరకు వాళ్ళు జాగ్రత్త. అనవసరంగా ఒకళ్ళకి ఎంగిలి చేయి కూడా విదిలించే ఆ ఎంగిలి చేతుకున్న మెతుకులు కూడా ఎక్కడ కింద పడితే కాకులు ఎత్తుకెళ్తాయోనని రూపాయి చాలా జాగ్రత్త పడే దంపతులే వీళ్ళు. కొడుకుని చదివిస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగానికి ఎటు లంచం పెట్టాలి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కనుక కొడుక్కి ఒక సొంతిల్లు కొనివ్వాలి, కారు కొనివ్వాలి, కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండాలి. ఈ 20 ఎకరాల పొలం కథలనివ్వకుండా రోడ్డు పక్కనే ఉంది కాబట్టి ఎప్పటికైనా రేట్ వచ్చుద్ది. ఈ సొంతిల్లు అప్పుడప్పుడు వచ్చి పొలం చూసుకొని వెళ్ళటానికి పనికి వచ్చుద్ది. కొడుక్కి పెళ్లి చేస్తే రేపు కోడలు వస్తుంది. కోడలు కొడుకు సంతోషంగా ఉండి మనవడు మనవరాళ్ళని కంటారు. వచ్చే కోడలు కట్నం తేకుండా రాదు కదా, వాళ్ళేమీ కట్నాలు తీసుకోకుండా చేసుకోవాలి అనుకునే దంపతులు కూడా ఏమీ కాదు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా వరాహమూర్తికి పీజీ కంప్లీట్ అయిపోయింది. పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వరాహమూర్తికి అనుకున్నట్టే వాసుదేవయ్య అన్నట్టుగా గవర్నమెంట్ ఉద్యోగానికి రాశాడు. 1వ అటెంప్ట్ 2వ అటెంప్ట్ రెండూ పోయిన తర్వాత ఇక లాభం లేదనుకొని 3rd అటెంప్ట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చి తీరాలని చెప్పి కొడుకుని మొత్తానికి ఒక గదికే పరిమితం చేసి మొగుడు పెళ్ళాం అసలు సూర్యుడు ఎట్టా ఉంటాడో చంద్రుడు ఎట్టా ఉంటాడో అనేది కూడా తెలియకుండా కొడుకుని ఒకవైపున కోచింగ్కి పంపిస్తూ మరొక వైపున ఇంట్లోనే పుస్తకాలు పెట్టి చదివించి ఎలాగైనా సరే కొడుకుని గవర్నమెంట్ ఆఫీసర్గా చూడాలనే కలతో కూర్చోబెట్టి చదివిస్తూ ఉండేవాళ్ళు. మొత్తానికి పోస్టింగ్ అయితే వచ్చింది, కానీ భారీగా లంచం కట్టాల్సి వచ్చింది. ఎలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందనే కదా వాసుదేవయ్య దాచి ఉంచాడు డబ్బులు. ఆ డబ్బులతో కొడుక్కి ముందు ఉద్యోగం వేయించేశాడు. పెద్ద పోస్టే వచ్చింది. ఆ వచ్చిన పోస్టుతో సిటీకి వెళ్ళాడు వరాహమూర్తి. అలా సిటీకి వెళ్ళగానే మరి కొడుక్కి ఇల్లు కొనాలి కదా, ఇల్లు కొనకుండా పిల్లనిమ్మంటే ఎవడిస్తాడో. దాంతో ఇక కొడుకుదే బల్ల కింద చేపెట్టే ఉద్యోగమే అయినప్పటికీ కూడాను జాగ్రత్తగా లంచాలు తీసుకోరా, బయటపడితే అసలు ఉద్యోగానికి మోసం అని చెప్పేవాళ్ళు అమ్మా నాన్నలు. ఇక వరాహమూర్తి అమ్మా నాన్నలు ఏం చెప్పినా తలోపే కొడుకే కదా, కాబట్టి ఒకవైపున వాళ్ళే ఇల్లు కొన్నారు, ఆ తర్వాత వాళ్ళే కారు కొనిచ్చారు. ఇలా కొడుకు ఉద్యోగానికి వెళ్తూ ఉండగా ఆ నోట ఈ నోట పక్క ఊరి జమీందారు గారైన నారాయణ వర్మ గారు వాళ్ళమ్మాయి సౌగంధిని దేవికి సంబంధాలు వెతుకుతున్నాడు. ఆయనకి భార్య లేదు, పిల్ల పుట్టగానే పురిట్లోనే పోయింది. వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయో ఆయనకే లెక్క తెలియదు. ఆయనేమి అల్లుణ్ణి ఇల్లరిక తీసుకొచ్చుకోవాలనుకోలేదు, కానీ ఆయనకి బాగా అనారోగ్యం సుస్థి వల్ల మంచి అబ్బాయిని చూసి కూతురికిచ్చి పెళ్లి చేసి యావదాస్తి అల్లుడి చేతిలో పెడితే రేపొద్దున మొత్తం అల్లుడే చూసుకుంటాడు, అల్లుడే చూసుకోవాలి. అయితే డబ్బు మీద ఆశ ఉన్నవాడికి ఇచ్చి చేయకూడదు, అలా ఇచ్చి చేస్తే వాడు కూతుర్ని సుఖంగా చూసుకోడు. కాబట్టి పేదింటి వాడైనా బిడ్డని సంతోషంగా చూసుకుని ఒక మాటనని అత్తామామలు ఒక మాటనని మొగుడైతే చాలు అనుకొని సంబంధాలు వెతికిస్తున్న ఆయన దగ్గరికి వరాహమూర్తి సంబంధం వెళ్ళిందే. అబ్బాయి చూడటానికి బాగున్నాడు, దానికి తోడు మంచి కులం. ఇక అమ్మా నాన్నలు కష్టపడి పైకొచ్చిన వాళ్ళే తప్ప ఎవరి కొంపలు కూల్చిన వాళ్ళు లేరు. అటేడు తరాల గురించి చెక్ చేసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఎవరి కొంపలు ముంచి సంపాదించిన వాళ్ళు కాదు, డబ్బు మీద ఆశ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళ సంపాదన ఏదో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ రూపాయికి వాళ్ళు గట్టి అని నలుగురు చెప్పారు. దాంతో సౌగంధిని చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైందే. ఆ రోజుల్లో ఆవిడ కూడా పీజీ వరకు చదువుకుంది, ఫారిన్ కంట్రీస్ కూడా చూసొచ్చిన మనిషి. అయితే ఇక పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు. అమ్మాయిని డైరెక్ట్గా చూపించే ఆనవాయితీ వాళ్ళకి లేదని అమ్మాయిని అలంకరించి అద్దం ముందర కూర్చోబెట్టి అబ్బాయిని హాల్లో కూర్చోబెట్టి అమ్మాయిని అద్దంలో నుంచి మరొక అద్దంలో నుంచి చూసుకోమని చెప్పారు. అలా చూసిన తర్వాత అమ్మాయి చాలా నచ్చిందండి అన్నారు సౌభాగ్యమ్మ వాసుదేవయ్య. మరి నువ్వేమంటావు బాబు అంటే అమ్మా నాన్నగారుల ఇష్టమే నా ఇష్టం అన్నాడు వరాహమూర్తి. ఆ తర్వాత వరాహమూర్తి సౌగంధినికి వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత మామగారు నారాయణ వర్మ యావదాస్తి కూతురు పేరు మీద రాసి ఆ తర్వాత ఆయన ఆ ఆస్తి కూతురు తదనంతరం కూతురికి పుట్టబోయే బిడ్డలకి చెందేటట్టుగా రాసేసి అల్లుణ్ణి ఆస్తి మొత్తం మీద కూడా చూసుకోవటానికి యజమానిగా నియమించాడు. ఆ తర్వాత
తర్వాత ఆయన ఎక్కువ కాలం లేడు, 6 నెలల్లోనే కన్ను మూశాడు. ఆ తర్వాత పెద్ద ప్యాలెస్లో వీళ్ళుండేదే. ఆ ప్యాలెస్ చాలా పెద్ద హవేలీ. అయితే ఆ హవేలీ నుంచి ఇహ అక్కడ ఉంటే కుదరదని చెప్పి సౌగంధిని వాళ్ళని అక్కడి నుంచి సిటీలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అవన్నీ చూసుకోవాలి కాబట్టి వరాహమూర్తి అంతకుముందు తనకు అమ్మా నాన్న కట్టించిన ఇంటికే సౌగంధిని తీసుకెళ్ళాడు. భార్యాభర్తలు అలా కాపురం చేసుకుంటూనే రోజులు గడిచిపోయాయి. కోడల్ని ఒక మాట అనే అత్తామావలు కాదు. ఎందుకంటే కోడలేమి కూలిదో, కోడలేమో ఏ రోజు వీళ్ళు ఊహించినంత కాదో, వీళ్ళు కలలో కూడా ఊహించనంత తీసుకొని వచ్చింది. డబ్బున్న కోడల్ని ఏ అత్తమ్మైనా ఏమంటదే, అలాగే ఎత్తి నెత్తిన పెట్టుకునేవాళ్ళు. ఇల్లంతా పనులు, నౌకర్లు, చాకర్లు, దర్జాలు, దర్పాలు ఏమీ తక్కువ లేకుండా ఉండేవి. వరాహమూర్తి మొత్తం ఫ్యాక్టరీ మీద ఉన్నటువంటి అన్ని పనులు తనే చూసుకుంటూ ఉండేవాడు. ఒకవైపున వాళ్ళకున్న తోటలు, పొలాలు ఇవన్నీ కూడా వాసుదేవయ్య వెళ్ళి వెరిఫై చేసుకొచ్చుకుంటూ ఉండేవాడు. ఈలోపు ఎక్కడా ఎవరికి ₹1 వీళ్ళు పోనిచ్చేవాళ్ళు కాదు. అయితే వరాహమూర్తి వాళ్ళు ఉండే ఇంట్లో బావి గట్టు రిపేర్ వచ్చింది. దాంతో ఆ గట్టంతా పగలగొట్టించారు. పగలగొట్టిస్తే ఒక రోజున సౌగంధిని అనుకోకుండా ఆ బావి దగ్గరికి వెళ్ళి అటు ఇటు పచార్లు చేస్తుందల్లా కాలు జారి బావిలో పడిపోయింది. వీళ్ళు లేచి చూసుకునేసరికి తెల్లారేపాటికి చచ్చి శవమై బావిలో ఉంది. అప్పటికే సౌగంధినికి ఒక కొడుకు, బాబు పేరు ఆనంద్ వర్మ అని పెట్టుకున్నారు. పిల్లాడు 6 నెలల పిల్లాడు. దాంతో ఇహ కోడలు పోయిందనే దిగులు ఒక పక్కన, కొడుకు రేపు 6 నెలల పిల్లాడిని పెట్టుకొని ఎలా నెట్టుకొచ్చుకుంటాడా అనే దిగులు మరొక పక్క. సౌగంధిని తీసుకెళ్ళి అంత్యక్రియలు జరిపించి పెద్ద సమాధి కట్టించి వచ్చారు. ఆ తర్వాత వరాహమూర్తి నాకు మళ్ళీ పెళ్ళొద్దు, పిల్లాడిని పెట్టుకొని బ్రతుకుతానని సౌభాగ్యమ్మ వాసుదేవయ్యకి చెప్తే కోడలు సంవత్సరీకం వెళ్ళిందాకా ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉండే, ఇలా అంటే ఎలాగయ్యా, రేపొద్దున పిల్లాడిని చూసుకోవటానికి ఒక ఆడది కావద్దా, నీకు భార్య కావద్దా అని ఒక స్కూల్ మాస్టర్ కూతురైనటువంటి 4 ఆడపిల్లలు 4 మగపిల్లల మధ్యలో పుట్టిన సుబ్బుల్నిచ్చి వరాహమూర్తికి పెళ్లి చేశారు. సుబ్బులు 5వ తరగతి వరకే చదువుకుంది, పెద్దగా చదువు కూడా లేదు. చూడటానికి మనిషి చక్కగా ఉంటుంది, కాకపోతే నోరే కొంచెం కంట్రోల్లో ఉండదు. వరాహమూర్తికి ఇచ్చి సుబ్బుల్ని పెళ్లి చేసిన తర్వాత సౌభాగ్యమ్మ వాసుదేవయ్య ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే పోయారు ఒక నెల రోజుల వ్యవధిలో. ఆ తర్వాత వరాహమూర్తి అప్పటి వరకు శోభనాలు జరగలేదు. పోయిన భార్యనే గుర్తు చేసుకుంటూ ఉన్న భార్యనే నువ్వు బాధ పెట్టద్దు అని అమ్మా నాన్నలు చెప్పి పోవటంతో సుబ్బుల్ని తీసుకుని వెళ్ళి అంతకుముందు సౌగంధిని వాళ్ళ హవేలీ ఉన్న ఊరికి తీసుకెళ్ళి ఆ హవేలీ గెస్ట్ హౌస్లో ఉంచి ఆ ఎదురుగా ఉన్నదే హవేలీ, అది సౌగంధిని వాళ్ళది. అంటే మరి మనం అక్కడికి వెళ్ళలేదే అని అడిగింది సుబ్బులు. అది మనది కాదు, పోయిన సౌగంధినిదే. తను పోయిన తర్వాత అది తన కొడుకైన ఆనంద్కి చెందుద్ది. నేను కేవలం ఇక్కడ పనోడిని మాత్రమే, నేను దాని మీద అధికారిని కాదు. అదేంటి అలా మాట్లాడతారు అని అడిగితే అవును, అంతకుముందు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడినే, ఇప్పుడు నేను ఆ ఉద్యోగం చేయట్లేదు. ఫ్యాక్టరీ అంతా చూసుకునే ఒక కూలీగా పనిచేస్తున్నాను. నెలకు అంతకుముందు నా గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంత వస్తుందో అంత జీతమే నేను తీసుకుంటున్నాను. రేపొద్దున మనకి పిల్లలు పుడితే నాకు మా అమ్మ నాన్న ఇచ్చెళ్ళిన 20 ఎకరాల పొలం, 50 లక్షల క్యాషు, దానికి తోడు ఉన్న ఒక పాతిల్లు, ఇప్పుడు మనం ఉంటున్న 3 అంతస్తుల ఇల్లు, కారు, ఇక నాకొచ్చే సంపాదనలోనే మనం వాడిని చదివించుకోవాలి, పెంచి పెద్ద చేయాలి, ఆడపిల్లైనా మగపిల్లాడైనా అని చెప్పాడు. అదేంటి మరి అంతా ఆస్తి ఉంది కదండి అని అడిగింది సుబ్బులు. నిజానికి సుబ్బులు వరాహమూర్తిని చేసుకోవటం రెండో పెళ్లి సంబంధం ఉండని ఇష్టం లేదు. కానీ వాళ్ళ అమ్మ నాన్నలు వరాహమూర్తికి మొదటి పెళ్ళాం ద్వారా ఆస్తి కలిసి వచ్చిందని ఒక పిల్లాడి తండ్రి అయినా సరే చేసుకోమన్నారని చేసుకుందే. అయితే వరాహమూర్తి ఇలా బాంబు పేల్చాడని సుబ్బులు ఉక్రోష పడిపోయింది. దాంతో వరాహమూర్తి ఒకటే చెప్పాడు, మనకున్నంతలోనే మనం మన పిల్లల్ని పెంచాలి, ఆ ఆస్తి అంతా ఆనంద్ వాళ్ళ అమ్మది, అంటే ఆనంద్దే, నేను కేవలం దానికి కాపలాదారును మాత్రమే, వాడు ప్రయోజకుడయ్యేంత వరకు దానికి కాపలా ఉండి ఆ తర్వాత వాడాస్తి వాడికి అప్పచెప్పాలి. మరి మన పిల్లలు
పిల్లలు రేపొద్దున నా సంపాదన ఎంతో అంతలోనే వాళ్ళు కాళ్ళు ముడుచుకొని ఉండాలని గుర్తుపెట్టుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత హాల్లో చాలా పెద్ద ఫోటో సౌగంధినిదే. బెడ్రూమ్లో ఒక ఫోటో పెట్టుకొని వరాహమూర్తి రోజు ఆ ఫోటో దగ్గర దీపాలు పెట్టి ఆ ఫోటోకి పెద్ద దండ వేయించి ఆ ఫోటో దగ్గర ఒక అరగంట సేపు అలా కూర్చుని రోజు కన్నీళ్లు పెట్టుకునేవాడు. సుబ్బులకు అదోటొళ్ళు మండిపోయేదే. బెడ్రూమ్లో ఇద్దరు క్లోజ్గా ఉండే టైంలో కూడా సౌగంధిని ఫోటోకి అలా ఒక తెరను లాగి క్షమించమని అడిగి మరీ సుబ్బులు ఒంటి మీద చెయ్యేసేవాడు. ఆ తర్వాత సుబ్బులు 3 నెలలకి గర్భవతి అయిందే. సుబ్బులకు కూడా ఆ తర్వాత 9 నెలలకి కొడుకు పుట్టాడు. పిల్లాడి పేరు జయదేవ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత సుబ్బులు మళ్ళీ నేను పిల్లల్ని కంటాను, కూతుర్ని కంటాను అందే. ఏమీ అక్కర్లేదు, మనకిప్పుడు 2 పిల్లలు ఉన్నట్టే కదా, అది కాదు కూతురు లేదని. కూతురుంటే ఇంకా ఎంతమంది పిల్లల్ని పెంచుదాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెంచుదాం, ఆనంద్కి నా వైపు నుంచి నేను రూపాయి ఆస్తి కూడా ఇవ్వట్లేదే. అలా అనుకుంటే వాళ్ళమ్మది వాడిదే, నాది జయదేవ్దే. ఇంకా నువ్వు కంటానంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెంచుదాం అని ఆపరేషన్ చేయించేశాడు సుబ్బులకి బలవంతంగా. ఇక ఆ తర్వాత నుంచి సుబ్బుల్లో కోపం, ఉక్రోషం, కడుపు మంట మొదలైనవి. ఆనంద్ అమ్మ అని పిలిస్తే ఎవర్రా నీకమ్మ, అదిగో ఫోటోలే ఉందే సౌగంధిని, తనే మీ అమ్మ. నేనేమి మీ అమ్మను కాదు, మీ నాన్న రెండో పెళ్ళాన్ని, నీ పిన్నినే. నీ అమ్మ ఆస్తి అంతా నీ పేరు మీదే పెట్టుకొని పోయిందిగా, నా కొడుకు ఏమైనా పెట్టిందా ఏంటే? అయినా నువ్వు నన్ను అమ్మ అని పిలవకపో అవతలకే అనేది. కొట్టేది తిట్టేది కాదు, కానీ మాటలతో మాత్రం సూది గుచ్చినట్టు చిన్నపిల్లాడి మనసు మీద నుంచి గుచ్చుకుంటూనే వచ్చేది. మాటలు చాలదా, ఒక శల్యుడు కనుక కర్ణుణ్ణే చీల్చి వధ చేసిందే ఆ మాటలతోనే కదా, అలాగే మాటలంటూ ఉండేదే. ఇక సుబ్బులు ఆనంద్ పెరిగి పెద్దోడవటం, జయదేవ్ పెరిగి పెద్దోడవటం. ఇక ఆనంద్ చేతికి డైమండ్ బ్రేస్లెట్, అలాగే మెళ్ళో డైమండ్ గొలుసు అవన్నీ వేస్తే వరాహమూర్తి ఆ జయదేవ్ బాగుందన్నా అంటే వేసుకోరా అంటే, ఏం వద్దులే బాబు, ఎవరి ధర్మభిక్షాలు మాకేం అక్కర్లేదు. వాడేమన్నా నీ అమ్మకు పుట్టాడా? వాడేమైనా కోటీశ్వరుడు కొడుక? వాడు ముష్టోడి కొడుకు, వాడు కూలోడు కొడుకు. వాడి బాబుకి ఎంత ఉందో వాడు అంతలోనే బతుకుతాళ్లే అని కొడుకును కొట్టి అక్కడి నుంచి లాక్కెళ్ళేది. ఆనంద్ బంగారు పళ్ళెంలో తింటుంటే, ఆనంద్ నాన్ వెజ్లతో తింటుంటే జయదేవ్కి అక్కడ ప్లాస్టిక్ ప్లేట్ పెట్టి నేను అందులో తిన్నా అన్నా అని అడిగితే, రారా ఇద్దరం కలిసి తిందామంటే, ఏమీ వద్దులే బాబు, వాడేమి పుడతా అని కోటీశ్వర్ల కడుపును పుట్టలా, ఏ పాపం చేసుకున్నాడో నా కడుపును పుట్టే ఒక ముష్టోడికి కొడుగ్గా మిగిలిపోతున్నాడు. మాకున్నంతలోనే మేము బతుకుతాంలే బాబు, ఇది మీ సొమ్ము, మీ అమ్మ సొమ్ము, నువ్వు అనుభవించాలని రాసుకొని పోయిన సొమ్ము, నువ్వే తిను బాబు, వాడి బతుక్కి పచ్చడి మెతుకులే ఎక్కువలే అని జయదేవుని కొట్టి లాక్కెళ్ళిపోతే, రాను రాను వయసులు పెరిగే కొద్దీ ఛీ ఎదవ బతుకు అనిపించేయటం మొదలుపెట్టింది జయదేవ్ కూడా. జయదేవ్ ఆనంద్తో చాలా బాగుండేవాడు. అన్న ఎక్కువ తను తక్కువ అనే, నాన్న ఇద్దరిని వేరువేరుగా చూస్తున్నా తనెప్పుడు వేరుగా అనుకునేవాడు కాదు. సుబ్బులు అన్నని అనేటప్పుడు ఎందుకమ్మా వాగుతావనే అనేవాడు అమ్మని కూడా. స్కూళ్ళల్లో వేసేటప్పుడు కూడా ఆనంద్ని పెద్ద ఓ గ్రేడ్ స్కూల్లో వేస్తే, జయదేవ్ని నార్మల్ కాన్వెంట్లో వేస్తే సుబ్బులు వలా ఏడ్సేదే. ఎందుకు అలా వేరువేరుగా వేస్తావు అంటే, ఏం పర్వాలేదు, నా జీతానికి నా స్తోమతకి వాడు అదే స్కూల్లో చదువుకోవాలి అనేవాడు. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ ఆనంద్ కని ఖరీదైన బొమ్మలు తెస్తే జయదేవ్ వాడుకుంటుంటే లాగేయటం, సుబ్బులు ఆనందం తిట్టడం. ఆ తర్వాత ఆనంద్ కోసం అని చెప్పి ఖరీదైన సైకిల్ కొంటే జయదేవ్ ఒక్కసారి నేను నడపనా అంటే తీసుకోరా అనిస్తే ఏమక్కర్లేదని జయదేవుని కొట్టడం. ఇలా రోజులు గడిచిపోకుంటూ ఆనంద్కి చాలా గ్రాండ్గా దోవతల ఫంక్షన్ చేస్తే జయదేవ్కి ఒక 50 మంది మధ్య దోవతల ఫంక్షన్ ముగిచ్చేయటం. ఇలా రోజులు గడిచిపోకుంటూ వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఆనంద్ ఇక్కడే ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత పై చదువులకి ఫారెన్ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడే జయదేవ్ని కాలేజీలో వేస్తుంటే, ఎక్కడ చేరుస్తున్నావు నాన్న అని అడిగితే, నేను నార్మల్ కాలేజ్ నాన్న, పిన్ని అంటుందని కాదు, నువ్వు మా ఇద్దరి మధ్య వేరు అని పదే చూపించక నాన్న, అమ్మేమైనా నిన్ను అలా చూడమని చెప్పిందా? అమ్మేమైనా వేరే స్కూళ్ళల్లో కాలేజీల్లో వేయమందా? ఎందుకు నాన్న నువ్వు కూడా ఇలా తయారయ్యావు అని జయదేవ్ని చాలా పెద్ద కాలేజ్లో
ఆనందే జాయిన్ చేయించి హ్యాపీగా చదువుకోరా అని చెప్పాడు. ఆనంద్కి 20 లక్షల బైక్ కొంటే జయదేవ్కి 2 లక్షల బైక్ కొన్నాడు వరాహమూర్తి. అక్కడ కూడా గొడవే. వాడికి వాడి అమ్మ డబ్బులతో కొన్నానే, వీడికి నా సంపాదనతో కొన్నాను అంటే ఏం మాటలు నాన్న అవే. జయదేవ్ తీసుకోరా ఈ బండి నువ్వే అంటే పర్లేదన్నా, ఏదైతే ఏమైంది, నాకు అలాంటిదేమీ లేదు, అయినా అది నీకు సూట్ అయినంత నాకు సూట్ అవుతలే. చూసావా నా కొడుకుని ముష్టోడికి కన్నా కదా, ముష్టోడికి కన్నాను కాబట్టి ముష్టిదాని ముష్టోడి రక్తం పారుతుంది కాబట్టి వాడే అనేసుకున్నాడు. చూసావా వాడికి ఆ బండి కరెక్ట్ కాదని అనే సుబ్బులు ఎంచి పోస్తూనే ఉండేది ఆనందనే. ఆ తర్వాత ఆనంద్ పై చదువులకు ఫారెన్ వెళ్ళిపోయాడు. జయదేవ్ ఇక్కడే చదువుకుంటున్నాడు. ఆనంద్ తిరిగి వచ్చి రాగానే, ఇక నీ MBA కంప్లీట్ అయిపోయింది కదయ్యా, నీ ఫ్యాక్టరీ బాధ్యత లేదో నీకు అప్పచెప్పేస్తాను రా నాన్న అని వరాహమూర్తి ఆనంద్నే వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. 2 సంవత్సరాల MBAలో నిన్ను చూడకపోతే ప్రాణం ఎలా అయిపోయిందో తెలుసారా? వచ్చావుగా నాన్న, ఎక్కడ రాకుండా ఉన్నావు? నెలకు 2 సార్లు నువ్వు అక్కడికి కూడా వచ్చి అబ్రాడ్ నన్ను చూసి వెళ్ళేవాడివేగా. ఏం చూసుకొని వెళ్ళినా సరేరా, నువ్వు లేవనే బాధ అయితే ఉండిపోయిందిగా. 15 రోజులకోసారి చూడగలిగేవాడినిగా నిన్ను అన్నాడు వరాహమూర్తి. అవునులే, వాళ్ళమ్మ డబ్బులు ఉన్నాయి కాబట్టేగా అంతంత టికెట్లు వేసుకొని నెలకు 2 సార్లు వెళ్ళి అమెరికాల్లో చూసొచ్చావు నువ్వు వాడిని. ఆ డబ్బులు పెడితే ఇక్కడ నా కొడుక్కి ఏం రానందే అని సుబ్బులంటే నోరు మూస్తావా నువ్వు అన్నాడు వరాహమూర్తి. ఊడుకో నాన్న అన్న తర్వాత ఆనంద్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి, సౌగంధిని దేవి గారి అబ్బాయే ఈ ఆస్తి మొత్తానికి వారసుడు, నా కొడుకు ఆనంద్ వర్మ ఇక నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపడుతున్నాడని పట్టం కట్టి MD సీట్లో కొడుకును కూర్చోబెట్టి ఆనంద బాష్పాలు కళ్ళల్లోంచి వస్తుంటే కళ్ళు తుడుచుకొని 6 నెలలు కొడుకు వర్క్ నేర్పించి, ఇక నుంచి కొడుకు ముందు కూడా నేను చేతులు కట్టుకొని నుంచోవాలి. ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా ఒక తండ్రికి క్షణం అంటే. ఏం మాటలు నాన్న అవే అన్నాడు ఆనంద. అంటే నిజంరా, పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదా, పుత్రుని కానీ నలుగురు పొగిడినప్పుడనే. ఈ 6 నెలల్లో నువ్వు బిజినెస్ని ఎంత డెవలప్ చేశావో నేను చూస్తూనే ఉన్నాను ఆనంద్ అంటే. ఆనంద్ ఆ తర్వాత 1.5 సంవత్సరం పాటు నిద్రాహారాలు మానే బిజినెస్ 10th ప్లేస్లో ఉన్నదాన్ని 2nd ప్లేస్లోకి తీసుకొచ్చాడు. ఈలోపు జయదేవ్ది బీటెక్ అయిపోయిన తర్వాత జయదేవ్ను కూడా ఫారెన్ వెళ్ళి MBA చేయమన్నాడు. తను కూడా ఇక తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో తనతో పాటే కూర్చోబెట్టుకుందాం అనుకుని తమ్ముడితో మాట్లాడదాం అని అనుకుంటూ ఉండగా, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారులే బాబు, వాడేమైనా నీ అమ్మకు పుట్టాడా? నీ అమ్మకు పుడితే ఇవాళ నువ్వు ఆఫీసులో కూర్చున్న సీట్లో వాడు కూర్చునేవాడు, ఇవాళ నువ్వు నా కొడుకును పుడితే వాడున్న పొజిషన్లో ఇవాళ నువ్వు ఉండేవాడివి. ఏం బతుకులో మా బతుకులో అనేసి పెదవి విరిచేసింది సుబ్బులు. పిన్ని నీకు దండం పెడతాను, నాన్న నన్నావు, అమ్మ నన్ను అన్నావు, వాడిని అన్నావు, ఇంకెన్ని అంటావు, ఎంతమందిని అంటావు, ఎన్నేళ్ళు అంటావు? అసలు ఎవరు చెప్పారు పిన్ని నేను వాడిని వేరుగా చూస్తున్నాననే? వాడిని కూడా తీసుకెళ్ళి నా పక్కన నా తమ్ముడుగా సమాన హక్కు ఇచ్చే కూర్చోపెట్టుకుందామనే ఫ్యాక్టరీలో వచ్చాను పిన్ని, మాట్లాడదామనే. దయచేసి మాటలతో కూడా మనుషుల్ని ముక్కలుగా తూట్లు పడిపోయేలా మాట్లాడి చంపేయచ్చు అన్నట్టు మాట్లాడొద్దు పిన్ని, నీకు దండం పెడతానన్నాడు ఆనంద్. ఎందుకే పశువా అలా పిల్లల్ని పద్దాకా వేరు చేసి వాడిని అలా మాట్లాడి వాడి మనసుని విరిచేస్తావు అన్నాడు వరాహమూర్తి. అమ్మదే తప్పుందా, నీది లేదా నాన్న? నువ్వు వాడిని నన్ను వేరువేరుగా చూడటం తప్పు కాదు అనేలోపు జయదేవ్ అక్కడికి కళ్ళు ఎర్రగా అయిపోయి వచ్చాడు. ఏమైందిరా అని ఆనంద్ అడిగితే ఆనంద్ను పట్టుకొని వెక్కి ఏడ్చాడు. ఏమైంది తమ్ముడు అని అడిగితే, నేను భువన అని ఒక అమ్మాయిని ప్రేమించాననే, ఇంటర్ నుంచి బీటెక్ వరకు లవ్ చేసుకున్నాం 6 సంవత్సరాలనే, తన్నే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాననే. బీటెక్ అయిన తర్వాత నేను అందుకే నీతో కూడా ఫారెన్ వెళ్ళి MBA చెయ్యనని చెప్పాననే. అయితే ఉన్నట్టుండి సడన్గా భువన వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే. ఎక్కడా ఫోన్కు కూడా తను అందుబాటులో లేదని, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మొత్తం అసలు ఎందులోనూ తను దొరకలేదని. అయితే నేను ఆరా తీయగా వాళ్ళ బంధువుల్లో ఒక ఆవిడ భర్త పోయి ఒక్కటే ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్తే ఆవిడ
భువనకి మేనత్త వరుస అవుద్దే. ఆవిడని కనుక్కుంటే భువనకి డబ్బున్న వాళ్ళ సంబంధం దొరికిందని వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం ఇచ్చి చేయటానికి ఇక అన్ని విధాలుగా యోగ్యుడైన అబ్బాయి అని చెప్పి ఒక అబ్బాయిని చూసుకున్నాడని, నేను నచ్చలేదని భువన ఆ పెళ్ళికి ఓకే అందని, అయితే ఆ పెళ్లి కొడుకు ఫారెన్లో ఉండకుండా ఇక్కడికే వచ్చి సెటిల్ అవ్వబోతున్నాడని, ఇక్కడే ఎక్కడో పెళ్లి జరగబోతోందని తెలిసిందంటే పోనీ వెళ్ళి మాట్లాడదాం, ఎక్కడున్నారని మాట్లాడతామన్నా ఎవరికి చెప్పి వెళ్ళారని మాట్లాడతాం అని జయదేవ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో అవునులేరా, నీకేమైనా డబ్బులున్నాయా, నువ్వు కోటీశ్వరుడువా, నువ్వు నచ్చటానికే, మొత్తం ఆస్తి అంతా ఆనంద్ గారిది కదా, మనకేముంది, ముష్టోళ్ళమైతే మనం వరాహమూర్తి 20 ఎకరాల ముష్టి పొలం, అలాగే ఓ పాడుబడిపోయిన కొంప, ఈ పాత కొంప తప్ప మనకేం మిగిలిందని నీ బాబు కూలి చేసుకొచ్చిన డబ్బులు పెట్టి నేను చదివేటానికేను ఈ కొంపని ఎత్తానికేను ఇక మనకు అంత ముద్ద పెట్టడానికే సరిపోయినాయి ఆ రోజులు అనేసరికి 150 కేజీలు ఉన్నావమ్మా, ఇప్పటికి బాడీ పెంచే, రోజుకు 5 కేజీలు స్వీట్లు తింటావు, నేతిలో తప్ప నూనెల్లో చేసిన ఫ్రైలు తినవు, కొట్టానంటే ఫ్యాట్ మొత్తం బాడీలోంచి లేర్లుగా బయటకు వస్తుంది, విసిగించకుండా ఇక్కడి నుంచి అవతలకు పోను ముందు అన్నాడు జయదేవ్. ఇది ఇంకా బాగుందిరా, ఆ వేశ్య, ఆ కులత, ఆ పతిత డబ్బుల కోసమని ఎవడి మీదో మోజుపడి అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే కన్న తల్లినైనా నా మీద పడరుస్తావే, దానికన్నా అందగత్త, దానికైనా మంచిది భూమి మీద దొరకదా ఏంటి, నీకు తగింది ఏడోసాటు పుట్టుండదా ఏంటి, చేసుకోకుండా ఉంటామా ఏంటి, అవునులే మీ నాన్ననంటే సెకండ్ హ్యాండ్ గాడిని నేను చేసుకోలా, ఇప్పుడు నువ్వు అదే సెకండ్ హ్యాండ్ గాడివి అయ్యావు, నిన్ను ఎవరితో నాలాంటిది చేసుకోపోద్దా, మీ పెద్దమ్మ అందం మీ అన్నకు వచ్చినప్పుడు నా అందం నీకు వచ్చిందిగా, ఎవరితో ఒకదానికి నువ్వు నచ్చకపోతావా అని సాగదీయటం మొదలు పెడితే జయదేవ్ ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని సుబ్బుల మీద ఇసిరేస్తే తల పగిలిందే. వరాహమూర్తి హాస్పిటల్ తీసుకెళ్ళమని పనివాళ్ళకి అప్పచెప్తే డాక్టర్ గారు 3 రోజులు ఉంచమన్నారు బాబు, ఒక 5 కుట్లు పడ్డాయి అని చెప్పారు పనోళ్ళు. సరే ఉంచి తీసుకురండి అన్నాక, ఏమిట్రా ఆ కోపం, నువ్వు నీ పిచ్చి కోపంలో ఏమవుతున్నావో కూడా నీకు అర్థం కావటం లేదు, నేను హాస్పిటల్కి వెళ్తాను నాన్న, పిన్నికి ఎలా ఉందో అని ఆనంద్ అటు వెళ్ళాడు. వెళ్ళాక వరాహమూర్తి బార్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. జయదేవ్ హాల్లో అలా కూర్చుని సోఫాలో తల వెనక్కి పెట్టి కన్నీళ్లు కారిపోతున్నాయి కళ్ళల్లో నుంచి. కొడుకు దగ్గరకు వచ్చి, నువ్వు ఇలా నరకం పడుతుంటే తండ్రిగా నేను చూడలేకపోతున్నానురా, నాకు ఆనంద్ ఒకటి నువ్వొకటి ఎప్పుడూ కాదు నాన్న, మీ ఇద్దరూ నా 2 కళ్ళు, మీ అమ్మ మిమ్మల్ని వేరువేరుగా చూస్తుంది కానీ ఎప్పుడూ నేను వేరుగా చూసింది లేదు, కాకపోతే ఆనంద్కి వచ్చిన ఆస్తి నాది కాదు వాళ్ళ అమ్మదే, కాబట్టే నేను దాని మీద హక్కునే వాడికి మాత్రమే ఉంది, కాబట్టే ఒక 10 కోట్లు పెట్టరాదట్రా నీకు, ఒక 5 కోట్లు రాయిరాదట్రా నీకు అని నేనంటే నాకు తెలీదా నేనేం చెయ్యాలో అనే అంటున్నాడు వాడు కూడా. ఇప్పుడు అనవసరంగా నువ్వు మనసు పాడు చేసుకోవటం ఏంటి నాన్న అంటే, తండ్రిని కౌగిలించుకొని నేనెంత ప్రేమించానో నీకు తెలియదు నాన్న, తెలుసురా, నేను సౌగంధిని అంతే ప్రేమించా, ప్రేమ విలువ తెలియని వాడిని కాదు, ఆ ప్రేమ కోసం ఎవరినైనా ఏమైనా చెయ్యాలనిపిస్తుంది, ఆ ప్రేమ దేన్నైనా బలి కోరుద్ది, ఆ ప్రేమ ఎవరిని ఎంత దూరమైనా తీసుకెళ్ళుద్ది, ఆ ప్రేమ ఎలాంటి వాళ్ళని ఎక్కడికైనా దిగజారుచుద్ది, నాకు తెలుసు నాన్న, నేను సౌగంధిని పోయాక పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా, ఆనంద్ని పెట్టుకొని బ్రతకాలనుకున్నా, కేవలం ఆనంద్ కోసం మీ అమ్మని చేసుకొని మీ అమ్మను వాడికి తల్లిని చేయగలిగానా నాన్న, అలా అనుకుంటే ఆనంద్ వాడమ్మ ఆస్తికి వాడు ఓనర్ అయ్యాడు, వాడు నువ్వు ఎప్పుడూ సమానం కాదురా, ఆ మాట నేను ఏ రోజు చెప్పను నాన్న, నాకు ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావును, అది కాదురా ప్లీజ్ నాన్న అనేసరికి, సరే ఇప్పుడు నువ్వు జరిగిపోయిన విషయం, ఆ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా, ఏం చెయ్యాలి అన్నాక, తాగి నువ్వు ముందు ఆ అమ్మాయిని హాయిగా నిద్రపోయి బయటికి కక్కేసి మర్చిపోరా, ఇంతకన్నా ఒక తండ్రిగా నేను నీకేం మెడిసిన్ ఇవ్వలేను అని ఒక గ్లాసులో తనకని ఒక పెట్టి పోసుకుని అలా ఫుల్ బాటిల్ గ్లాసు పక్కన పెట్టి జయదేవ్కి పోషిస్తూనే ఉన్నాడు వరాహమూర్తి. అలా 2 ఫుల్ బాటిల్స్ తాగాడు జయదేవ్. తాగిన తర్వాత హాయిగా అనిపించింది ప్రాణానికి. నెక్స్ట్ డే నుంచి భువనని మర్చిపోవాలి అంటే ఏం చేయాలి, తాగాలి. బార్ కౌంటర్లో కూర్చుని బాటిల్స్ తాగటం మొదలుపెట్టాడు. ఏంట్రా పిచ్చి పట్టిందా నీకని ఆనంద్ అంటే, అన్నా చచ్చిపోనా తాగనా రెండే చెప్పు, తాగితే తాగాళ్లే నా కొడుకు మా సొమ్ము నీకెందుకు, ఆయన
ప్రతిదీ నీకే కావాలి, మీ సొమ్మేం మాకు అక్కర్లేదులే, మీ ఆఫ్ఎండి పదవులేమీ మాకు అక్కర్లేదులే, వాళ్ళ నాన్న సంపాదనలోంచి వాడు తాగుతున్నాళ్లే, పిన్ని నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆయన నాకు కూడా నాన్నే, వాడి హెల్త్ నాశనం అయిపోతుందని నీకు తెలియట్లేదా పిన్నే, మా ఆరోగ్యాలు మా ఇష్టం, పోతే పోయినాయిలే అన్న తర్వాత ఒరే ఆ పనికి మాలిందే వాడిని ఎవరినో చేసుకొని వాడి దగ్గర కులికి వాడి దగ్గర నలిగిపోయి ఉంటుందిగా, వాడు నలిపేసి ఉంటాడుగా, అలాంటి దాన్ని తలుచుకుంటా ఎందుకురా నువ్వు ఉంటావు, రెడ్ లైట్ ఏరియా ఆడదనుకుంటాదే, దాని అమ్మా బాబులు దాన్ని డబ్బున్నోడి దగ్గర తార్చేసినట్టున్నారు, నీకు తగ్గదు నీకు దొరకదా అంట్రా అనేపాటికి జయదేవ్ చేతిలో ఉన్న బాటిల్ పెట్టి మళ్ళీ సుబ్బుల మీద వేయటంతో ఈసారి మళ్ళీ 10 కుట్లు పడ్డాయి. పిన్ని అని ఆనంద్ హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఏం పర్లా, నా కొడుకేగా ఈ కడుపును మోసి కన్నాను, కొడితే కొట్టాళ్లే నన్ను అని రోజు సుబ్బులు వెళ్ళి జయదేవ్ని గిల్లటం గిచ్చటం ఏదో ఒకటి వాగటం, ఆ పోయిన అమ్మాయిని గురించి గుర్తు చేయటం, ఆ అమ్మాయి వేసి అంటాం, బ్రోతలు అంటాం, కులత అంటాం, పత్తి అంటాం, మోసం చేసిందంటాం, వెన్నుపోట్లు పొడిచిందంటాం, రోజు జయదేవ్ తంతం, నా కొడుకేగా నన్ను తన్నింది, నాకు ఇష్టమేలే, ఏ మీ అమ్మని నువ్వు కొడితే మీ అమ్మ అనుకుంటుందా ఏంటి, అయినా నువ్వా ఏంటి నన్ను కొట్టిందే, నేనైనా నీ సవితమ్మని, నువ్వేం నా సొంత కొడుకు కాదు అని వాగటం, ఏంటో ఈ గోల అని వరాహమూర్తి తల పట్టుకోవటం, ఒకవైపున ఆనంద్కి బ్రెయిన్ పని చేయకపోవటం. ఈలోగా వరాహమూర్తి ఆనంద్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా నాన్న అంటే, తమ్ముడున్న సిచ్యువేషన్ ఏం డాడీ, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవటం ఏంటి, నువ్వు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో వాడి కళ్ళ ముందు తిరుగుతుంటే వాడికి కూడా పెళ్ళి భార్య బాధ్యతలు, వాడికి కూడా బ్రతుకు మీద ఆశ కలుగుతాయని చెప్తున్నానురా, వాడి కోసమైనా ఒప్పుకోవచ్చుగా బాబు అన్నాడు వరాహమూర్తి. ఎంత గొప్ప తండ్రివి నాన్న నువ్వు, నీలా పిల్లలిద్దరి గురించి ఏ తండ్రి ఆలోచిస్తాడు, నాకెవరున్నారా మీరు తప్ప అన్నాడు వరాహమూర్తి. ఆ తర్వాత ఎవరినైనా ప్రేమించావా అంటే, నేను ప్రేమిస్తే నీకు తెలియకుండా ఉంటుందా నాన్న, అమ్మ పోయిన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు వదిలేసి ఉన్నావని నువ్వు నీకు తెలియకపోవటానికే అన్నాడు ఆనంద్. అదేలే అంటే, కాదులేరా ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు రోజులుగా అలాంటిదేమీ లేదు డాడీ, అయితే ఒక పని చేద్దాం, నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, ఆయనదే మనలాగే బిజినెస్ కానీ మనంత బిజినెస్ కాదు, ఆయన దగ్గర ఒక అమ్మాయి పిఏగా పనిచేస్తుందంట, పిల్ల కూడా MBA చదువుకుంది, అమ్మాయి పేరు అభిరామి, ఇదిగో అమ్మాయి ఫోటో, పిల్ల వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా కనుక్కున్నా, వాళ్ళ అమ్మ పేరు జానకి, వాళ్ళ నాన్నగారి పేరు రామదేవ్, ఆయనదే ప్రైవేట్ ఉద్యోగమే, వాళ్ళకి కాస్త పూర్వీకుల ద్వారా కొద్దిపాటి ఆస్తి వస్తే ఏదో ఒక ఇల్లు కొనుక్కొని కాస్త ఏదో 2 ల్యాండ్లు కొనుక్కొని కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ పోగు చేసుకున్నారు, కష్టజీవులు, వాళ్ళమ్మ ఇంట్లో ఉండే గృహిణి, అమ్మాయికి 2 అక్కలు శ్వేత కావ్య, ఇద్దరు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కానీ కట్నం తీసుకొని సంబంధాలు వచ్చినాయంట, పిల్లలు మంచి క్యారెక్టర్ గల్లోళ్ళంట్లే, అందంగా ఉంటారు, దాంతో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అమ్మాయి కూడా చాలా బాగుంది ఆనంద్, ఒకసారి చూడమ్మా అన్నాడు వరాహమూర్తి. అన్న తర్వాత చూస్తే నిజంగానే చాలా బాగుంది అభిరామి, సరే నాన్న నీ ఇష్టం అంటే నేను వెళ్ళి మాట్లాడొస్తానైతే అని ముందు వరాహమూర్తి ఆయన స్నేహితుడిని వెంట పెట్టుకొని అభిరామి వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ అమ్మ నాన్నలు మీలాంటి వాళ్ళ స్థాయికి మేము అందుకోగలమని వచ్చారండి, మాకు కానీ కట్నం అక్కర్లేదు, మీ కూతుర్ని మా కూతుర్లా చూసుకుంటాం, మా ఆనంద్ చాలా మంచివాడు, మనిషికి లోపం కోపం అనుకొని వాడు ఆ కోపాన్నే బయటికి రానివ్వనంత దేవుడు, నిజమేనండి పిల్లోడు రాముడు అంత గొప్పవాడు, మీ అమ్మాయి సీతమ్మ తల్లి అయిపోతే అలా జంట ఇక అందరి చేత దీవించబడే జంట అయిపోద్దన్నాడు వరాహమూర్తి స్నేహితుడు కూడా. అభిరామి అక్కడికి వచ్చిందే, అరేంజ్డ్ మ్యారేజా అని వెనక ముందు ఆడుతుంటే, అమ్మ నాన్నలో అబ్బాయికి వాళ్ళ అమ్మ తరపు ఆస్తి కలిసి వచ్చిందంట, ఈ ఫ్యాక్టరీకి MDగా ఉన్నాడంట, కోట్ల రూపాయల ఆస్తులు తనే చూసుకుంటున్నాడంట, ఫారిన్ వెళ్ళి చదువుకున్నాడంట, పిల్లాడు చాలా మంచోడంటమ్మా అని చెప్తే, ఇక మాకు కొంచెం టైం ఇస్తారా అని అడిగారు రామ్దేవ్ వాళ్ళు. అలాగేనండి, మీరు కనుక్కోవాల్సిన పర్సనల్ ఎంక్వైరీ మీరు చేసుకున్నా నాకే అభ్యంతరం లేదన్నాడు వరాహమూర్తి. కనుక్కుంటే ఆయన సౌగంధినీదేవిని వివాహం చేసుకున్నాడని, ఆవిడ పాపం అనుకోకుండా బావిలో పడి చనిపోయిందని, ఆ తర్వాత ఆయన పెళ్ళొద్దంటే సుబ్బుల్ని చేసుకున్నాడని, కొడుకు పుట్టాడని, ఆ తర్వాత ఆనంద్ని
తల్లి తండ్రి అన్నీ ఆయనే అయ్యి ముత్యంలాగా పెంచుకున్నాడని, ఫారిన్ వెళ్ళి చదువుకొచ్చాడని, ఈ మధ్య బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడని, రెండో అబ్బాయి బ్రేకప్ ఫేజ్లో ఉన్నాడని, పిల్లాడు చాలా ఉత్తముడని పర్సనల్గా ఆనంద్ గురించి వాళ్ళ ఎంక్వైరీలో తేలిందే. ఎలాంటి వాడు నీకు రమ్మన్నా మళ్ళీ భర్తగా రాడు, అన్నంత మంచోడమ్మా అబ్బాయి అని చెప్పిన తర్వాత, సరే ఒకసారి మాట్లాడతాను నాన్న అన్న తర్వాత, ఇంటికి ఎందుకు, ఏదైనా మీరు ఆ కాఫీలు అయ్యో తాగుతారు కదే, కాఫీ డే అమ్మా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండమ్మా అంది జానకి. కాఫీ డే దగ్గరికి ఆనంద్ వచ్చాడు. అభిరామి కూర్చుంటే అభిరామి మొహమాట పడుతుంటే, దేనికండి టెన్షన్ పడుతున్నారు అని ఆనంద్ చాలా మామూలుగా మాట్లాడాడు. వచ్చింది కోట్ల రూపాయల కారులో, మనిషి డౌన్ టు ఎర్త్ పర్సన్, కాస్తైనా అహంకారం లేదు, పొగరు లేదు, గర్వం లేదు, మొహం మీద చిరునవ్వే చెరగలేదు. 6 అడుగుల పైనున్న విగ్రహం, ఎంత అందంగా ఉన్నాడో, ముట్టుకుంటే మాసిపోయే మేని ఛాయ, అంత చక్కగా ఉన్నాడో. అభిరామే ఇంకా చామన ఛాయలో ఉంటుంది. ఇక చూడటానికి 2 కళ్ళు చాలవేమో అనేంత అందంగా ఉన్నాడు ఆనంద్. కాసేపు మాట్లాడిన తర్వాత, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ ఉద్యోగం చేస్తుంది, ఏంటి, ఆనంద్ ఎక్కడ చదువుకున్నాడు, ఇవన్నీ మాట్లాడాక, ఆనంద్ మీతో నేను ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పాలి. అమ్మ నాన్న మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మ బావిలో పడిపోయింది. ఆ తర్వాత పిన్ని నాకు అమ్మ అవుతుందనే నాన్న వద్దంటున్నా నానమ్మ తాతయ్య వివాహం చేశారు. పిన్ని ఎంతసేపు కూడా అమ్మ ఆస్తంతా అమ్మ పోతూ నా పేరు మీద పెట్టెళ్ళిందని, పిన్నికి ఒక కొడుకు పుట్టాడు, తమ్ముడు జయదేవ్. వాడంటే నాకు చాలా చాలా ఇష్టం. మా నాన్న నాకు చాలా ఇష్టం. తెలియని విషయం ఏంటంటే, పిన్ని నాకు అమ్మ వద్దనుకున్నాను, ఎప్పుడూ అమ్మ అవ్వలేకపోయి పిన్నిగానే మిగిలిపోయిందే. పిన్ని నేను తమ్ముడికి ఏమీ పెట్టనేమో, మొత్తం నేనే మా అమ్మదంతా అనుభవిస్తానేమోనని చిన్నప్పటి నుంచి ఇలా వేరు చేసి మాట్లాడేదే, మాటలతో తూట్లు పొడిచేది. కానీ నేనెప్పుడు వాడిని వేరుగా చూసిందే లేదు, చూసేది లేదు. ప్రస్తుతం వాడు బ్రేకప్ ఫేజ్లో ఉన్నాడు. మనం పెళ్ళే హ్యాపీగా ఉంటే, మన చూసి జరిగిన విషయం మర్చిపోయి మూవ్ అనే వాడు మళ్ళీ పెళ్లి చేసుకొని మనలాగే మనందరిలో కలిసిపోతే, వాడిని కూడా తీసుకొచ్చి నేను నాకు ఈక్వల్ పొజిషన్లోనే ఆఫీసులో కూర్చోబెట్టాలనుకుంటున్నాను. ఇక మీ విషయం, మీరు పెళ్ళైన తర్వాత ఇప్పటివరకు జాబ్ చేస్తున్నారు కాబట్టి మన ఆఫీస్కే రండి. అలాగే మీరు లేదు ఇంట్లో గృహిణిగా ఉంటానన్నా మీ ఇష్టం అని చెప్పాడు ఆనంద్. అలాగే మరొక విషయం, వీడేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు, ఏం చూసి నమ్మాలి అని అనుకోవద్దు. నా గురించి మీకు, మీ గురించి నాకు ఏం తెలుసనే ఒక 6 months ట్రావెల్ చేద్దాం. నో టచింగ్స్, నో హగ్స్, నో కిసెస్, ఓకేనా? నాకు అమ్మాయిలు పెళ్ళైన తర్వాత పవిత్రంగా వైఫ్ అండ్ హస్బెండ్గా క్లోజ్ అయితేనే ఇద్దరి మధ్య అయినా అది పవిత్ర బంధం అని నమ్మే వ్యక్తిని నేను. అయితే మీరు నేను మాట్లాడుకుందాం, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళను షేర్ చేసుకుందాం, కలిసి ట్రావెల్ చేద్దాం. మార్నింగ్ నేనే మిమ్మల్ని పిక్ చేసుకుని మీ ఆఫీస్లో దింపుతా, ఈవినింగ్ నేనే మిమ్మల్ని మళ్ళీ మీ ఆఫీస్ దగ్గర పిక్ చేసుకుంటాను, కాసేపు బయటకు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాడు ఆనంద్ అభిరామికి. అసలు అతను మాట్లాడుతుంటే ఆ మాటలు ఎంత మెస్మరైజింగ్గా ఉన్నాయంటే, ఒక అబ్బాయికి నిజంగా ఇంత సంస్కారం ఉంటుందా? ఒక అమ్మాయిని ఓపెన్గా నాకు టచ్ వద్దు, కిస్ వద్దు, హగ్ వద్దు, మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకుందాం అని అంత ఫ్రీగా మాట్లాడుతున్నాడు అంటే చాలా గొప్పగా అనిపించేసింది అతన్ని చూడగానే. ఆ తర్వాత మీ అమ్మా నాన్నలే మా అమ్మా నాన్నలు కూడా, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ, నీ అక్కలు నా అక్కలు లాంటి వాళ్ళు అని ఆనంద్ మాట్లాడేసరికి కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఎవరు ఇంత క్లోజ్గా మాట్లాడినట్టు తను ఎప్పుడు చూడలే. బావలు మంచోళ్ళు, అమ్మా నాన్నలతో చాలా సరదాగా కలిసిపోతారు. అక్క వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల అలాంటి వాళ్ళు దొరికారేమో అనుకునేది. కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో ఇంత అండర్స్టాండింగ్ ఉంటుందా? అసలు నమ్మలేకపోయింది. ఆ తర్వాత ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అభిరామి ఒకరోజు సాయంకాలం పూట నేను కూరలు తీసుకొని వెళ్ళాలంటే ఆనంద్ కార్ పార్క్ చేసి తను కూడా దిగి, భలే ఏరుతున్నావే కూరగాయలు అని తను కూడా హెల్ప్ చేసేవాడు. అన్ని కోట్ల రూపాయల ఆస్తులుండే, అంత ఆస్తికి యజమాని అయ్యుండే, అంత పెద్ద ఎండి పదవిలో ఉండే, అంత కారులో వచ్చే వ్యక్తి ఇలా రోడ్డు మీద తనతో నడవటం, స్ట్రీట్ ఫుడ్లు తినటం, తనతో సరదాగా జోకులు వేయటం అసలు ఆశ్చర్యంగా అనిపించేది అభిరామికి. ఆ తర్వాత ఆమెకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ అమ్మా నాన్నల్ని కూర్చోబెట్టి తనే వంట చేశాడు. వాళ్ళ అక్కా బావల్ని, సొంత అక్కా బావల్ని
వాళ్ళని పలకరించినట్టు చాలా ఆప్యాయంగా పలకరించే వాళ్ళ ఇంట్లో ఒకటిగా కలిసిపోయాడు. అసలు ఇలాంటి అబ్బాయి నిజంగా భూమి మీద ఉంటాడా? ఆనంద్ కోపమే రాదా? ఒకరోజు అభిరామ్ అడిగేసింది. నాకు చాలా కోపం ఎక్కువ, మీకు అసలు కోపమే రాదా ఏంటండి అని అడిగితే, ఆ మాటకి కోపం మనిషిలో ఉండే లోపం అంటాను నేను. అలా కోపంలోనే మనిషి చాలా మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తాడు. మనసు పొరల్లో ఎక్కడో ఉన్నటువంటి ఉక్రోషం అంతా కోపం రూపంలో బయటకు వచ్చి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి మనకు వాళ్ళని దూరం చేసుద్దే. అసలు ఎందుకు రావాలి కారణం లేని కోపం? ఏదైనా కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కారం కాని విషయం ఉందంటావా అనేసరికి అభిరామికి ఆనంద్ మీద గౌరవం, విలువ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక రోజున ఇద్దరూ కలిసి రోడ్డు మీద ట్రావెల్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే అభిరామి అనుకోకుండా రోడ్డుకి అవతల వైపున పువ్వులు అమ్ముతున్నారని వెళ్తూ వస్తూ ఉండేసరికి లారీ ఆపకుండా వచ్చి గుద్దైపోతే ఆనంద్ అభిరామిని లాగేశాడు. లాగేసేసరికి ఆనంద్ చేతికి బాగా దెబ్బ తగిలే బ్లడ్ వచ్చేయటం మొదలుపెట్టింది. భయపడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే పరిగెత్తుకుంటూ వరాహమూర్తి, సుబ్బులు అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఇక ఆనంద్ చేతికి కట్టేసి 3 వారాలు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. పరిగెత్తుకుంటూ ఈలోపు జానకి, రామ్దేవ్ అక్కడికి వచ్చి ఇక జానకి ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చి మేముంటామంటే అభి ఉంటుందిలే అత్తమ్మ మీరెందుకు అన్నాక జాగ్రత్తగా ఉండి చూసుకోమని వాళ్ళు వీడ్కోలు చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత వరాహమూర్తి, ఏంటి నాన్న ఇదంతా, జాగ్రత్తగా ఉండొద్దా? నా వల్లే జరిగింది అంకుల్, ఐఎమ్ సారీ అంటే నువ్వు సారీ చెప్పటం ఏంట్రా? నువ్వు నా కూతురు లాంటి దానివి, తగ్గిపోతుందిలేమ్మా. కాకపోతే అది కాదు, వాడు నా ప్రాణమమ్మ, వాళ్ళమ్మ మిగిలి చెల్లిన జ్ఞాపకం వాడికి చిన్న గీటు తగిలినా తట్టుకోలేదు ఈ తండ్రి హృదయం అనే కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. ఇక సుబ్బులు, ఏరా ఎంతోటి అందగత్తెను చూసి ఇక ప్రపంచం మీద ఇంకో అందగత్తె దొరకదనుకున్నావా? ఏమే కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా? ఎవరిని చూసుకుంటా నడుస్తుంటే అయింది యాక్సిడెంట్ ఆంటీ అనేసరికి, పిన్ని అమ్మనన్నావు, నాన్ననన్నావు, నన్నన్నావు, తమ్ముడినన్నావు, తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని అన్నావు, ఇక ఆపేయొచ్చు కదా. తను అనొద్దు పిన్ని, నేను ఊరుకోను. మళ్ళీ నేను ఏదైనా అన్నాననుకో అనవసరమైన గొడవలు, ప్రాబ్లమ్స్, మన మధ్య మనస్పర్ధలు అంటే ఏంట్రా? ఇండైరెక్ట్గా నన్ను తిడతాను, కొడతానని చెప్తున్నావా అనేలోపు జయదేవ్ వచ్చి, ఎలా ఉందన్నయ్య అని అడిగితే, జయదేవ్ ఎన్నాళ్ళిలా అందే అభిరామి. అన్నాక, హాయ్ వదిన, మర్చిపోవాలనే ట్రై చేస్తున్నాను వదిన, కానీ నా వల్ల కావట్లేదు. ఆ పాపిష్టిది దాని కాళ్ళు చేతులు పడిపోను. అది వేరే వాడిని పెళ్లి చేసుకొని బాగానే కులికి వాడితో బాగానే సుఖాలు అందించి అది బాగానే సుఖాలు పొందుతుంది. ఈడు మాత్రం ఇలా అయిపోతున్నాడు ముదరష్టపోడు. అది తప్ప ఎవరు దొరకలేదేమిట్రా పనికి మాలినోడా? అందరూ బాగానే పెళ్ళిళ్ళు చేసుకొని అందరూ బాగానే జంటలు నెత్తుకుంటున్నారు, నీ మొహం మండ అనేపాటికి, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా తను అలా మాట్లాడొద్దు, తను అలా చిప్ చేసి అనొద్దు, తను నువ్వు అనేలాంటిది కాదు అని 100 సార్లు అంటాను. ఏంటైతే అని జుట్టు బీకి ఆ పక్కనే వాష్రూమ్లో నీళ్లుంటే మగ్గుతో తెచ్చి జయదేవ్ మొహం మీద కొట్టింది. దాంతో ఆ పక్కనే ఉన్న సెలైన్ రాడ్ తీసుకునేసరికి ఇక వెళ్ళి అభిరామి వెనకాల దాక్కుంటే ఇటు రమ్మనమని 4 పీకులు చంప మీద పీకి అక్కడి నుంచి చిచ్చి వెదవ జన్మ అని జుట్టు పీక్కుంటూ వెళ్ళిపోయాడు జయదేవ్. పెద్దోడా వీడికి పిచ్చెక్కిందే, వీడికి తాళ్ళేసో గొలుసులేసో వీడిని కుక్కల బోన్లో పెట్టినట్టు బోన్లో పెట్టాలి. పిన్ని ఏం మాటలవే, చూడరా ఎలా కొట్టాడో. కొడితే కొట్టాడులే, నా కొడుకేగా, నీకు నేను చెప్పకూడదు, నువ్వేం నా కొడుకు కాదుగా. ఏమైంది ఆంటీ మీకు? పోవే, నువ్వేమైనా నా కోడలువా నీకు చెప్పటానికి అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బులు ఫస్ట్ ఎయిడ్లు చేయించుకొని. ఏంటిదంతా అందే అభిరామి. ఏముంది, పిన్నికి నోరు కంట్రోల్లో ఉండదు, వాడు ఇదివరకు భరించేవాడురా, ఈ మధ్య వాడికి సహనం ఓర్పులు చచ్చిపోయి ఆ పోయినమ్మాయి ఎలాంటిదో ఎవరికీ తెలియదో. వాడు మర్చిపోవాలని ట్రై చేసిన పిన్ని రోజుకు 100 సార్లు గుర్తు చేస్తుంది. పిన్నిలో మినీ సైకో ఉందో తెలుసా నీకు? కావాలని వాడికి అన్నంలో కారం కలిపి పెట్టి నీకు పౌరుషం రావాలరా, నువ్వు మగాడివని గుర్తు రావాలరా అని ఒకరోజు వాడు జుట్టు పీకుద్ది, ఒకరోజు వాడు మొహం మీద వేడి నీళ్ళు కొట్టుద్ది, ఒకరోజు వాడి మొహం మీద ఫ్రిడ్జ్లో వాటర్ కొట్టుద్ది, ఒకరోజు వాడు కాళ్ళలో చక్కెలి గింతలు పెట్టుద్ది, ఒకరోజు వాడిని నిద్రపోతుంటే
పెద్దగా కూ అని చెవులో అరిసి వస్తుంది, ఒకరోజు మ్యూజిక్ సౌండ్ ఎక్కువ పెట్టుద్ది, ఒకరోజు కావాలని బ్యాటరీ లైట్ వాడి కళ్ళల్లో వేసుద్ది. ఏంటి చిన్నపిల్లల్లాగా అందే అభిరామి. చిన్నపిల్ల కాదు, సైకో పిల్ల. కాబట్టే వాడి కోపం వచ్చి ఈ మధ్య ఇదివరకు చేయి చేసుకునేవాడు కాదు, కాస్త ఈ మధ్య చేయి వాడుతున్నాడు అని చెప్తే ఆ కోపంలో ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఏదైనా చేస్తే ఏమవుద్ది? ఏమీ అవ్వదు. వాడు నా కొడుకు, నా ఇష్టం. మీ అమ్మకు పుట్టాడా? మీ అమ్మ కొడుక? నువ్వేమైనా నా కొడుకువా? మీరెవరు నాకు చెప్పటానికి అని ఆ తన్నులైనా తింటుంది తప్ప ఆ వాగుడు మానట్లా. మరి అంకుల్ సంగతి ఏంటి? చూసావుగా నువ్వు ఇందాక అలా బాధపడతాడు. వాడు మారాలని దేవుడి దగ్గర పడి కొట్టుకుంటా ఉంటాడు. అది మర్చిపోవటానికి రోజుకు 4-5 పెగ్గులు తాగే వెళ్ళి తన గదిలో అలా మా అమ్మ ఫోటో చూసుకుంటూ పడుకుంటాడు. తప్పు చేశాను, పాపం చేశాను, అనవసరంగా పెళ్లి చేసుకున్నానని రోజుకు 100 సార్లు అమ్మ ఫోటో చూసి క్షమాపణ చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అన్న తర్వాత ఏంటో పాపం అనేసింది అభిరామే. పాపమేలే కానీ చెయ్యి బాగా నొప్పి పుడుతుంది ఇందాక నుంచే. పాపం పిల్లాడు నన్ను కాపాడటానికే ఇంత దెబ్బ తగిలించుకున్నాడని ఒక హగ్ ఇవ్వలేదు, దగ్గరకు వచ్చి నుదురు మీద ఒక ముద్దు పెట్టలేదు, దగ్గరికి తీసుకోలేదు. మరీ నువ్వు అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి బాబు? నువ్వు మాట్లాడే మాటలేంటే? ఉన్న సిచ్యువేషన్లో పెయిన్ తగ్గాలంటే ముద్దిస్తే తొందరగా తగ్గుద్దంట, ఎక్కడో చదివిన గుర్తు అంటే నిజంగానా అంది. నిజంగా అనేసరికి అభిరామి ఆనంద్ పెదవుల మీద ముద్దు పెడుతూ ఉండగా సిస్టర్ వచ్చింది. వచ్చి వెనక్కి వెళుతుంటే, సిస్టర్ మేము కాబోయే వైఫ్ అండ్ హస్బెండే, మీరేమంత సిగ్గుపడద్దు అంటే మా హస్బెండ్ గుర్తొచ్చాడు సార్. ఓ మీది లవ్ మ్యారేజా? వెళ్ళి మాట్లాడుకోండి ఫోన్లో. లేదు ఇక్కడే కాంపౌండర్గా వర్క్ చేస్తాడు. అయితే ఇంకే శుభ్రంగా ఏ ఖాళీగా ఉన్న రూమ్లోకి వెళ్ళి కానిచ్చేసేయండి మీరు కూడా. అంటే సిగ్గు లేదు నీకు అందే అభిరామి ఆనంద్నే. ఆ తర్వాత ఆనంద్కి చెయ్యి తగ్గింది. చెయ్యి తగ్గిన తర్వాత పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకొని ముందుగా అట్టహాసంగా ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ దగ్గర సుబ్బులు అభిరామికి నగలు కొంటుంటే, కొనుక్కోండమ్మా కొనుక్కోండి. ఎందుకు కొనుక్కోరు? మీరు కాకపోతే ఎవరు కొనుక్కుంటారులే, కోటీశ్వర్లు మీరు, అడుక్కునే వాళ్ళం మేము, మాకెవరు ధర్మభిక్షాలు అక్కర్లేదులే. పిన్ని నువ్వు కూడా తీసుకో అంటే నాకేం వద్దులేరా అంటుంది. తీసుకుంటుంది. నవ్వేసింది అభిరామే. ఆ తర్వాత ఒరే పిచ్చి సచ్చినోడా, నువ్వు అలా మందు తాగి పడిపోవటం ఏంట్రా, మెంటల్ సచ్చినోడా, పెద్దోడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు రా దరిద్రుడా, నువ్వు కూడా అన్నీ మర్చిపోయే ఎవరితో ఓ దాన్ని చూసి పెళ్లి చేసుకొని శుభ్రంగా కాపురం చేసుకొని పిల్లల్ని కనరా దరిద్రుడా అనేపాటికి చేతిలో ఉన్నదేదో ఇసిరేశాడు జయదేవ్. పారిపోయింది సుబ్బులు అక్కడి నుంచి. అబ్బెబ్బెబ్బెబ్బే జూలా తయారు చేస్తున్నారు కదే అమ్మ కొడుకులు ఈ కొంపనే అన్నాడు వరాహమూర్తి. చాలా గ్రాండ్గా ఫారెన్ నుంచి ఉంగరాలు తెప్పించుకోండి అయ్యా, తెప్పించుకోండి. ఏమన్నా కోటీశ్వర్లకు పుట్టాడా వాడు? కోటీశ్వరాలైన అమ్మ కడుపును పుట్టాడా? ఎన్ని కోట్ల రూపాయల ఉంగరాలైనా పెట్టుకుంటారు, ఎన్ని కోట్ల రూపాయల నగలైనా వేసుకుంటారు పిన్ని. వాడికి కూడా నేను ఇలాగే చేస్తా అంటావే కానీ ఆ ఎదవెక్కడా పిచ్చి హాస్పిటల్కి వెళ్ళటానికి రెడీగా ఉన్న సైకో ఎదవలాగా తయారై కొడుతున్నాడు, కొరుకుతున్నాడు. నువ్వేం అనకుండానే కొడుతున్నాడా పిన్ని అంటే అన్నాడు. నా కొడుకు నా ఇష్టం, వాడు నాకు పుట్టాడు రా, ఇక్కడ మోసి కనుక్కున్నాను, నువ్వు నాకు అవన్నీ చెప్పకూడదు అని వెళ్ళిపోయిందే. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండి కూడా నువ్వు ఇంకా స్టేబుల్గా ఉన్నావంటే గ్రేట్ తెలుసా అందే అభిరామి ఆనంద్ని. ఏరా అంటే ఏం లేదు, నాకైతే పిచ్చెక్కేస్తుంది ఆంటీ గొడవకే అన్న తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళికి తమ్ముడిని గట్టిగా పట్టుకొని ఇక పార్లర్ వాళ్ళని పిలిపించి ట్రిమ్ చేయించి క్రాఫ్ట్ చేయించి మొత్తం ఫేషియల్ చేయించి, తమ్ముడు నిన్నెప్పుడూ ఏమీ అడగల, నీకు దండం పెడతానురా, నా పెళ్ళిలో నువ్వు ఉండాలి, నా తమ్ముడుగా నా పక్కనే ఉండాలా, ఒక్కరోజు తాక్కు నాన్న అని నా మీద ఒట్టే తాగితే అంటే ఆ ఒట్టేదో పర్మనెంట్గా తాగొద్దని వేయించుకోవచ్చుగా పెద్దోడా. అవునులే నీ సొంత తమ్ముడైతే వేయించుకుంటావు పిన్ని అంటే జయదేవిలో ఆ పక్కనే ఉన్న షేవింగ్ క్రీమ్ డబ్బా తీసుకొని ఇసిరేశాడు. సుబ్బులు పారిపోయింది. ఆంటీ అందే అభిరామి. ఏంటే ఎందుకు ఆంటీ పద్దాకా ఏదో ఒకటి అని అనిపించుకుంటావు నువ్వు? నా కొడుకు నా ఇష్టం, వాడన్నా నాకు ఆనందంగానే ఉంటుంది, రేపు నీ కొడుకు నిన్ను అన్నప్పుడు నీకు ఆనందంగానే ఉంటుంది అంది సుబ్బులు. ఆంటీ ఇంత వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు మీరు? ఫస్ట్లో ఏమీ లేను, పెళ్ళప్పుడు సన్నగా నాజుగ్గా నీలాగే ఉన్నాను, 0 సైజు బొమ్మలాగా. ఆ తర్వాత
తర్వాత బాధ, ఉక్రోషం, ఏడుపు, దుఃఖం ఏదొచ్చినా ఆకలి వేస్తుంది నాకు. ఆకలి ఎంత వేస్తుందో తెలుసా అమ్మా అన్నాడు వరాహమూర్తి. ఏ అంకుల్ అంటే ఏమీ లేదమ్మా, పొద్దున్నే ఒక 8 రకాల టిఫిన్లు పడేస్తుంది, ఓ లీటర్ పాలు పడేస్తుంది, జస్ట్ 1 కిలో డ్రై ఫ్రూట్స్ పడేస్తుంది పొట్లో, తర్వాత అలా ఓ పుచ్చకాయ, ఒక 50 బత్తాయిలు జ్యూసు, దాంతోపాటు దానికి నచ్చిన ఫ్రూట్స్, సలాడ్స్ అవన్నీ పడేసి ఒక 10-15 రకాల కూరలతో భోజనం అయిపోద్ది. వెంటనే నిద్రపోద్ది. లేచిన తర్వాత మళ్ళీ 8 రకాల స్నాక్స్ వేస్తుంది, మళ్ళీ జ్యూసులు, మళ్ళీ డ్రై ఫ్రూట్ షేకులు, అయిపోకుండా మళ్ళీ పడుకుంటుంది. లేచి మళ్ళీ రాత్రికి నాన్ వెజ్జులతో కలిపి దిట్టంగా ఒక మీలు, మళ్ళీ 1 లీటర్ పాలు, బాగా గిద్దెడు పంచదార వేయించుకొని, గసగసాలు బాదం పప్పులు వేయించుకొని కాయించుకొని, ఓ టబ్బు ఫ్యామిలీ ప్యాక్ అంటే మీరు తినే చిన్న ఫ్యామిలీ ప్యాక్ కాదు నాన్న, పెద్ద పెద్ద జంబో టబ్బులు ఉంటాయి చూడు, 5 లీటర్లే, ఆ ఐస్ క్రీమ్ తినేసి పడుకొని నిద్రపోద్ది. అందుకేనమ్మా మంచం మీద చిన్నోడు పుట్టిన తర్వాత దాని పక్కన నేను పట్టడం మానేశానుగా, 1 సంవత్సరానికి నేను వేరే గదిలో పడుకుంటానుగా, సాలే ఊరుకో అంది సుబ్బులు. దీనికి చీరలు దొరకవమ్మా షాపుల్లో, ప్రత్యేకంగా మగ్గాల మీద నేసి పంపుతారు, అన్నీ కంచిపొట్లే కట్టుద్దే, పైగా బికారోడి పెళ్ళాన్నని చెప్పుద్దే. అక్క నగలు ఏమన్నా నాకు ఇచ్చావా ఏంటి? వేసుకునే నగలన్నీ బంగారుపోయానమ్మా, సౌగంధిని నగలు నేను ఇంకా ఇవ్వలేదని దీని బాధ అని చెప్తే, రోజు వెళ్ళి సుబ్బులు పెద్దావిడ ఫోటో దగ్గర నుంచొని ఏడవటం, ముక్కు చీరిపోయటం, ఏదో మౌనంలో మాట్లాడటం చూసి అభిరామి ఏం మాట్లాడుతున్నారా అంటే అని అడిగితే, తను నాకు అక్క లాంటిదే కదా, సొంత అక్కే అయితే కనుక, నేను సొంత చెల్లెల్ని అయితే కనుక ఇలా కొరసూపు చూసేదా, ఇలా మొత్తం ఆస్తి తన కొడుక్కే పెట్టుకొని వెళ్ళేదా అని ఆవిడతో రోజు మాట్లాడుకుంటాను నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచే అనేసరికి, ఏంటి ఆనంద్ ఇది నీకు తెలీదా, రోజు మాట్లాడుద్ది పిన్ని అమ్మతో, ఎంతసేపు మాట్లాడుద్ది అనుకుంటున్నా, మేమెవరం అంతసేపు స్పెండ్ చేయము అమ్మతో టైం. ఎర్లీ మార్నింగ్ లేస్తుంది పిన్ని, 4 to 5:36 దాకా మాట్లాడుకుంటుంది, ఏడుస్తుంది. అయిపోయిన తర్వాత షార్ట్ బ్రేక్స్ ఉంటాయి పిన్నికి, మధ్యలో స్లీప్ బ్రేక్స్ ఉంటాయి, అవన్నీ అమ్మతోనే మాట్లాడుకొని, అమ్మ ఫోటోలు మా అందరి రూమ్లో కన్నా ఎక్కువ పిన్ని రూమ్లోనే ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ అదక్క ఇదక్క అని మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఏడిచి ముక్కు చీరిపోసి, పద్దాక నా కొడుకు నీ కొడుకు కాదులే అనే, నువ్వు కూడా నన్ను కేటాగా చూసావని ఏడ్చుద్దిరా రోజు అని చెప్పాడు ఆనంద్. అయ్యో అనుకుంది అభిరామే. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయిన తర్వాత కాస్త జయదేవ్ కొంచెం మూవ్ ఆన్ అవుతూ కాస్త నార్మల్ అవటం మొదలుపెట్టాడు. ఆనంద్ అభిరామి కలిసి కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి పాపం శోభనం కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. కొంచెం బెటర్ అయ్యాడు. బెటర్ అవుతుంటే సుబ్బులు కూడా అలా కళ్ళు లక్క చుట్టు కళ్ళల్లో పెట్టి టపటపా కొట్టుకుంటూ, ఏరా పిచ్చి తగ్గిందా నీకు, ఏరా మెంటలోడా, ఏరా దాన్ని మర్చిపోయావా నువ్వు పిన్ని అంటే, అదేలే అది మోసం చేసి వెళ్ళిందిగా పెద్దోడా, మర్చిపోయాడా లేదా అని, ఆంటీ ప్లీజ్ అదే లేవే నేనేమన్నాను అంటే, నోరు ముయ్యి నువ్వు అన్నాడు వరాహమూర్తి. ఆ తర్వాత ఒక రోజున జయదేవ్ ఫ్రెండ్ని కలిసి రావటానికని అలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే నెక్స్ట్ డే నుంచి జయదేవ్ను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుందామని ఎండి సీటు అన్నీ రెడీ చేసుకొని పక్కనే సెకండ్ ఎండి కింద అన్నీ రెడీ చేయించాడు ఆనంద్. బయటికి వెళ్ళిన జయదేవ్కి అతను ప్రేమించిన అమ్మాయి భువన కనిపించింది. పరిగెత్తుకుంటూ ట్రాఫిక్లో అడ్డం పడి వెళ్ళి చేయి పట్టుకున్నాడు. మర్యాదగా చెయ్యొదలు, చుట్టూ జనాలు చూస్తున్నారు, కొడితే పద్ధతిగా ఉండదు నీకు, నాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్నే, ప్లీజ్ అని చెయ్యి విదిలించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఇహ నువ్వు నన్ను మర్చిపోవా, నా బతుకు నన్ను బతకనివ్వవా, ఎన్నాళ్ళు ఇలా పీక్కు తింటావు, నన్ను అసహ్యం వేస్తుంది నేను చూస్తుంటే అనేసి వెళ్ళిపోయింది. దాంతో వస్తూనే ఇక ఫుల్లుగా 4-5 బాటిల్స్ తాగి టాక్సిక్ అయ్యేంత తాగేశాడు. ఆ తర్వాత ఎక్కడో పడిపోతే ఎవరో తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేశారు. ఏంటిదని అసలు వీళ్ళకి అర్థం కాల. కళ్ళు తెరవటానికే 3 రోజులు పట్టింది డాక్టర్ని పిలిపిస్తే. సుబ్బులు ఏడుస్తుంది, తింటుంది, పడుకుంటుంది, అడు తిరుగుతుంది, ఇడు తిరుగుతుంది. వరాహమూర్తి తలకాయ పట్టుకొని కూర్చుంటున్నాడు. మధ్యలో అభిరామ్ పడుకోండి అంకుల్ అంటే వెళ్తున్నాడు. ఆనంద్కి అసలు ఏంటిదనేది అర్థం కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి అభిరామ్ బాధపడుతూ ఆ తర్వాత జయదేవ్ స్పృహలోకి వచ్చాడు. ఏంట్రా ఇదంతా అంటే, తనకు అనిపించిందన్న పెళ్ళైపోయిందంట, ప్రెగ్నెంట్ కూడానంట,
పోని పేడ పోయింది, దరిద్రం పోయింది కదరా ముదరష్టపు ముండా, అది వదిలిపోయిందిగా, ఇంకా నువ్వన్నా శుభ్రంగా చేసుకో నాన్న, హాయిగా నీకోసం అంటూ ఒకటి పుట్టే ఉంటుందిగా, అందగత్తె నాలాంటిది నీకు దొరకదా, పోనీ దీనిలాంటిది దొరకదా, వదిన అంటే దీంతో బాగానే మాట్లాడుతున్నావు కదరా, నీకు పొయ్యే కాలం రాను అంది సుబ్బులు. అనేసరికి అమ్మ నోరుమే, దేనికి రా నోరు మూసేదే, అది వాడితో బాగానే కులికితేనేగా దానికి కడుపు వచ్చిందే, అది వాడితో మీద చేయించుకుంటేనేగా వచ్చిందే, నిన్నది డబ్బుల కోసం వాడుకుందరా, అలాంటి వాటినే పతితలు కులతలు వేషలు అంటారా అత్తయ్యా అని అభిరామి అంటున్నా, నువ్వు నోరు ముయ్యవే అని ఎదురెళ్తే 4 తన్నులు దెందు సుబ్బులు మళ్ళీ జయదేవుతో. ఆ తర్వాత ఈసారి మళ్ళీ చెయ్యి ఇరిగిందే, చెయ్యి ఇరిగేసరికి టేపాయి తీసుకొని వేసేసాడు మీద. పిన్ని అంటే పర్లేదు లేరా, కొడితే కొట్టాడు, నా కడుపును పుట్టిన నా కొడుకేగా, కట్టించి పెద్దోడా చెయ్యి నొప్పి పుడుతుంది అన్నాక ఆనంద్ ఒకవైపున సుబ్బుల్ని తీసుకొని వెళ్ళాడు. అభిరామ్ ఆపుతున్నా ఆకుండా వరాహమూర్తి పైన నుంచి కిందకి దిగొచ్చేలోపు జయదేవ్ గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నాడు. ఎంత కొట్టినా తలుపులు తీలా, ఎంతమంది చెప్పినా తలుపులు తీలా. భోజనం రోజు కిటికీలోంచి లోపల పెట్టేవాళ్ళు, ఇష్టమైతే తినేవాడు, లేకపోతే లేదో. బాటిల్స్ మాత్రం డైలీ లోపలికి వెళ్ళాల్సిందే. ఇక వరాహమూర్తి చూడలేక 2 బాటిల్స్ పెట్టేవాడు రోజు. ఏంటి నాన్న ఇదే అంటే, చంపుకోలేక నాన్న, సూసైడ్ అటెంప్ట్లు చేసేస్తాను చచ్చిపోతానని చెప్తుంటే నా కళ్ళు ఎదురుగానే వాడు పోతే చూడలేక, తాగితే తాగాళ్లే, తాగినా పర్లేదు, కాకపోతే చచ్చిపోతాడంటావా చిన్నోడు అని సుబ్బులు ఇంకొక పక్క. నోరు ముయ్యవే నువ్వు అనే ఆయన. ఈలోపు ఆనంద్ వాళ్ళని, మీరెందుకు నాన్న ఫస్ట్ నైట్ చేసుకోవచ్చు కదా, ఎందుకురా ఇలా దూరంగా ఉంటున్నారో అన్నాక, ఇప్పుడు అదొక్కటే తక్కువలే నాన్న, ఇంకేం మాట్లాడద్దు అని హనీమూన్ టికెట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి, కాటేజీలు అన్నీ బుక్ చేసే ఉన్నాయి, మీరు 10-15 రోజులు వెళ్ళి రండి, కాస్త పరిస్థితులు కుదుట పడతాయి, అమ్మాయి నెల తప్పితేనైనా వాడు కాస్త మారతాడేమో, మెల్లగా అమ్మాయిని చూపించి బాబాయ్ కాబోతున్నావని, పాప బాబు పుట్టబోతున్నారని చెప్పైనా మారుద్దామయ్యా అన్న తర్వాత సరేనని ఆనంద్ అభిరామి హనీమూన్కి వెళ్ళారు. వెళ్ళేసరికి హనీమూన్ కాటేజ్ చాలా అందంగా రెడీ చేసింది. ఆ తర్వాత ఇద్దరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఫుడ్ అది తిన్న తర్వాత కాసేపు బయటికి వెళ్ళొద్దామని వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దేవుడు దర్శనం కూడా చేసుకుని ఆ తర్వాత రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యారు. ఫ్రెష్ అయిన తర్వాత ఇక దగ్గరికి తీసుకున్నాడు అభిరామిని ఆనంద్. భర్తని అసలు నిజంగా ఒక మగాడు అలా ఒక ఆడదాన్ని హ్యాండిల్ చేస్తాడా ఫస్ట్ నైట్ రోజు అన్నట్టుగా, నీకు బాధ కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా, నీకు ఓకేనా, నీకు పెయిన్ఫుల్గా ఉందా, నీకు ఆలోకే కదా అని అడుగుతూ చాలా ఆనందంగా, చాలా రొమాంటిక్గా, చాలా హ్యాపీగా, ఒక రకంగా చెప్పాలంటే ఈ రాత్రి ఇంతటితో కరిగిపోకూడదు దేవుడా, మా ఇద్దరి మధ్య ఇలా ఇదే కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉండిపోవాలని ఒక ఆడదే ఒక మగాడి పొందు సాంగత్యం కోరుకుంటే ఎలా ఉంటాయో అంత హ్యాపీగా ఆ రాత్రంతా గడిపారు ఇద్దరు. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అలసిపోయి అభిరామి అలా ఆనంద్ గుండెల మీద పడుకుండిపోయింది. ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుని ఇద్దరూ పడుకుండిపోయారు. తెల్లారిన తర్వాత అభిరామి కన్నా ముందే ఆనంద్ లేచాడు. దుప్పటి కప్పి ఆమెను ముద్దు పెట్టుకొని పడుకుందని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. ఫ్రెష్ అయిన తర్వాత ఈలోపు అభిరామి లేచి అలా కూర్చుంది డ్రెస్ చేంజ్ చేసుకుని. కూర్చునే సారీ లేవలేకపోయాను. ఏంటిది నువ్వు నాకు సారీ చెప్పడం పిచ్చా అని గుడ్ మార్నింగ్ అని ఆమెకి కాఫీ తీసుకొచ్చి ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ కాఫీ తాగుతూ, అది సిగ్గుతో కూడిన బిడేమా లేకపోతే ఆనందంతో కూడిన సంతోషమా అర్థం కాలేదు. ఛీ అని అలా పట్టుకుని, పొద్దున్నే బెడ్ కాఫీతో పెట్టుకునే బెడ్ కిస్ చాలా బాగుంటుందంట ఎక్కడో విన్నాను అనేసరికి పో అనేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. తర్వాత టెంపుల్కి వెళ్దాం ఆనంద్ అంటే అలాగేనని గుడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకుని ఆ తర్వాత వచ్చే బాగా అలసిపోయి ఫుడ్ తిని ఇంకా ఈ రోజుకి ఇక ఓపిక లేదన్నట్టే పడుకుండిపోయారు. మొగుడి మీద పడి నాకు ఈరోజు నువ్వు అందంగా ఉన్నావు కోరిక తీర్చని, ఇండియన్ సైకాలజీలో ఉన్న ఏ ఆడపిల్లలైనా సరే రాత్రి కలిగిన అనుభవమే నాకు మళ్ళీ కావాలి, మళ్ళీ కోరిక కలుగుతుంది, నన్ను దగ్గరికి తీసుకొని అడగలేరు కదా. దానికి తోడు బాగా అలసిపోయి ఉండటం వల్ల నిద్ర పట్టేసి అభిరామి అలా పడుకుంది. ఆనంద్ దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకున్నాడు. రాత్రి
టైము 1 గంట అవుతుంది. ఉన్నట్టుండి అభిరామికి మెలకు వచ్చింది. చూస్తే ఆనంద్ పక్కన లేడు. ఇక గదిలో లైట్లు ఆన్ చేసి ఉన్నాయి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు చాలా టెన్షన్గా చాలా కంగారుగా తిరుగుతున్నాడు. ఏమైందో అభిరామికి అర్థం కాలేదు. ఆనంద్ ఏమైంది, ఎందుకు అలా తిరుగుతున్నావు? ఏం లేదు, పడుకో అన్నాడు. అది కాదు ఆనంద్ అంటే పడుకోమంటున్నానా అన్నాడు. అది కాదు ఏమైందని. పడుకోమంటే అర్థం కాదా నీకు? నోరు మూసుకొని పడుకో అన్నాడు. అనేసరికి అభిరామికి భయం వేసింది. వేసిన తర్వాత అక్కడ ఉన్నవన్నీ విసిరి విసిరి అద్దానికి వేసి కొట్టి నేలకేసి కొట్టేశాడు. ఆ తర్వాత చాలాసేపు పిచ్చోళ్ళలాగా అటు తిరిగి ఇటు తిరిగి అరిచాడు, కేకలు పెట్టాడు, తన తానే గోళ్ళతో రక్కేసుకున్నాడు. అభిరామికి ఏమైంది, పిచ్చి పట్టిందా ఏంటి ఆనంద్కి అని అర్థం కాక అలా పడుకుండిపోయింది. ఆ తర్వాత తెల్లవారుతూ ఉండగా ఆనంద్ పడుకుండిపోయాడు. తెల్లారి నిద్ర లేచిన తర్వాత ఏమైంది ఆనంద్ నీకు అని అడిగింది. నాకేమైందిరా అని. ఏంటి అలా మొహం అంతా కమిలిపోయింది, కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి అన్నాడు. ఏంటిది, యాక్ట్ చేస్తున్నావా లేకపోతే నన్ను ఏడిపిస్తున్నావా ప్రాంక్ చేసే? చూడు చేతుల నిండా ఎలా గీసేసుకున్నావో, పిచ్చి పట్టిందా ఏంటి నీకు? నువ్వే గీసి నా మీదే చెప్తున్నావా అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, డాక్టర్ రాత్రి నన్ను ఇలా గీతలు పెట్టేసిందే, ఏదో ఎమోషన్లో ఉన్నట్టుందే, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాం, బయటికి వెళ్ళొచ్చి నిద్రలో ఇలా చేస్తుంది, ఇదేం ప్రాబ్లం కాదు కదా, తనకేమైనా అయితే నేను బ్రతకలేను అన్నాడు. దాంతో అభిరామికి బుర్ర పని చేయలేదు. నేనే నిజంగా రాత్రి అలా బిహేవ్ చేశానా, ఆనంద్ అలా బిహేవ్ చేశాడని నేనే అనుకుంటున్నానా? ఒక క్షణం పాటు మైండ్ పనిచేయక రూమ్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రే మళ్ళీ యథాతథంగా పడుకున్నాక రాత్రి 1 గంట ఆనంద్ లేచే అలా బెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తున్నాడు. చేస్తుంటే ఏమైంది ఆనంద్, ఏంటది, పిచ్చి పట్టిందా ఏంటి పిచ్చోళ్ళలాగా? అయితే ఆన్ చేయి లేదా ఆఫ్ చేయి, చిన్నపిల్లోళ్ళలాగా ఏంటివే, పడుకోమన్నాను, నోరు మూసుకొని పడుకో నువ్వు అన్నాడు. అనేసరికి ఏంటిదంతా, ఏంటి పిచ్చి పనులు నువ్వునో, ముందు లే అనేసి అభిరామి చేతిలో నుంచి లాక్కుని లైట్ ఆన్ చేసింది. చేసేసరికి నీకోసారి చెప్తే అర్థం కాదేంటే అనేసరికి ఏమైంది అని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టింది. వద్దంటున్నానా వద్దంటున్నానా వద్దంటున్నాడా, తల పగిలిపోయేంత తలపోటు ఎవరో 1,00,000 సూదులతో గుచ్చుతున్నట్టుగా బ్రెయిన్లో అనిపించడం మొదలుపెట్టింది ఆనంద్కి. దాంతో లాగి కొడితే అభిరామి బెడ్ మీద నుంచి వెళ్ళి కింద పడింది. ఆ తర్వాత అభిరామికి కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి. వద్దంటే వినవేంటే, మీద మీద పడతావేంటే అని, నువ్వు బ్రోతల్వా, నువ్వు వేశ్యవా, నువ్వు ఆగలేకపోతున్నావా, మగాడి మీద పడి అంత ఇదైపోతున్నావు అని పచ్చి బూతులు తిట్టాడు తెల్లవార్లు. ఆ మాటలు విని 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 కడుపులోంచే పేగులు తెగేంత పొగిలి పొగిలి వచ్చేసింది దుఃఖం. అసలు తన భర్తేనా అలా మాట్లాడేదే? 6 నెలలు ట్రావెల్ చేసిందే. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కూడా అలా గడిచిపోయింది. ఏమైంది ఆనంద్కి అర్థం కాలేదు. తెల్లారుతూ ఉండగా మళ్ళీ పడుకుండిపోయాడు. మధ్యాహ్నానికి నిద్ర లేచాడు. అభిరామి అలా కూర్చునుంటే ఏమైందిరా అంటే, ఏంటి ఆనంద్, నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా, వాడుకుని వదిలేద్దాం అనుకుంటున్నావా, ఈ పిచ్చిది బకరాలా దొరికిందని నా లైఫ్లోకి వచ్చావేంట్రా, ఏంటా పిచ్చివాగుడు అన్నాడు. మరి లేకపోతే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావా ఆనంద్, ఏంటిదంతా అసలు అని అడిగింది అభిరామి. ఏం జరిగింది ఇప్పుడు, ఏం జరగలేదు, ఇప్పుడు నువ్వెలా తయారవుతున్నావో తెలుసా, నువ్వెలా బిహేవ్ చేస్తున్నావో తెలుసా, అసలు రాత్రి నువ్వు ఎలా బిహేవ్ చేసావో తెలుసా అని జరిగింది చెప్పి ఏడ్చింది. సరే, నీకు ఇక్కడ ఏదో జరుగుతుందనే అనుమానంగా ఉంది అంతేగా, దట్టు నా మీద అనుమానంగా ఉంది. ఈరోజు నేను ఎటు మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడుగా, పక్క బెడ్రూమ్లో పడుకుంటా, లాక్ చేసి నువ్వే తెల్లారి డోర్ ఓపెన్ చే, అప్పుడు నీకు అలాంటి ఇల్యూజన్స్ కలుగుతున్నాయో నాకు కలుగుతున్నాయో నీకే తెలుసుద్దని వెళ్ళి వేరే బెడ్రూమ్లో పడుకున్నాడు. 2 రోజులు జరిగిన ఎఫెక్ట్కో ఏమో కానీ 3వ రోజు అభిరామికి నిద్ర పట్టల. రాత్రి 1 గంట అయ్యేసరికి
లేచి కిటికీలో నుంచి చూడటం మొదలు పెడితే మళ్ళీ నిద్ర లేచాడు ఆనంద. అటు ఇటు తిరుగుతూ ఆ పక్కనే ఉన్న ఫ్రూట్స్లో గుచ్చున్న కత్తి తీసుకున్నాడు. దిండు మీద పెట్టి ఆ కత్తిని గుచ్చి సుబ్బుల్ని గుర్తు చేసుకుంటూ సుబ్బుల్ని తిడుతూ ఆ తర్వాత ఇక ఎవరెవరినో గుర్తు చేసుకొని ఏదేదో తిడుతూ ఒక మనిషి గొంతు కోసేసినట్టుగా పట్టుకొని అదంతా చెల్లా చెదురు చేసేసాడు. పరుపు దుప్పట్లు అన్నీ కోసేసాడు. గదిలో ఉన్నాయన్నీ విసురు కొట్టాడు. కత్తి తీసుకొని తన చేతుల్ని తనే గాయం చేసుకొని ఆ రక్తం బొట్లుగా పడుతుంటే ఆ రక్త బొట్లు పెట్టి గోడ మీద ఏదేదో రాసుకుంటూ ఏవేవో సింబల్స్ వేసుకుంటూ ఆ తర్వాత అలా తెల్లవారుతూ ఉండగా పడిపోయి పడుకుండిపోయాడు. అభిరామికి ఒళ్ళు జలధరించేసిందే. ఇక అసలు ఏంటో ఏమీ అర్థం కాల. తెల్లారి లేచిన తర్వాత మళ్ళీ కూల్గా బయటకు వచ్చి ఏమైందిరా అంటే ఏంటిదంతా అని గదంతా చేతులు చూపించి ఫస్ట్ ఎయిడ్ చేసి అడిగిందే. నాకేమీ అర్థం కావటం లేదు, నాకేమీ అసలు గుర్తులేదు, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మో, అడ్డమైన వాళ్ళు వస్తారు హోటల్ రూములంటే. ఈ రూముల్లో ఏ దెయ్యాలు ఏ దరిద్రపు సూసైడ్లు చేసుకున్న రూములో ఇవి ముదృష్టపు రూములో. ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళిపోదాం ఆనంద్ అందే. అంటే అలాగేరా అన్నాడు. అన్న తర్వాత ఒళ్ళంతా నొప్పులుగా ఉందిరా అంటే ట్యాబ్లెట్ వేసి భోజనం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకుందే. రాత్రికి ఈ దరిద్రంలో ఉండకూడదని గబాగబా మొగుడిని తీసుకుని 7-8 అవుతున్నప్పుడే వికెట్ చేసేసి వచ్చి ముందు ఎయిర్పోర్ట్లో పడి ఫ్లైట్లో పడి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆఫీస్లో ఆనంద్ ఎంత కూల్గా ఉంటాడంటే ఒకళ్ళు 100 తప్పులు చేసినా కూడా కూర్చోబెట్టి వాళ్ళతో ఆ తప్పుని మళ్ళీ చేయకుండా ఎలా ఉండాలని వర్క్ నేర్పించేంత పేషెన్సే ఉంటుంది. అలాంటిది ఆఫీసులో ఒక అమ్మాయి ఒక ఫైల్లో చిన్న మిస్టేక్ చేసి తీసుకొచ్చింది అంతే. ఆ ఫైల్ పెట్టి అమ్మాయి మొహం మీద వేస్తే ముక్కు దూలం పగిలిపోయి ముక్కులోంచి బ్లడ్ కారటం మొదలైందే. దాంతో ఆ అమ్మాయి సార్ నా మీద కోపంగా ఉన్నారంటే ఏమైంది ఆనంద్ నీకు అని వెళ్ళిపోమని ఆ అమ్మాయికి సైగ చేసి అభిరామి లాగేస్తే ఏమైందిరా అని వరాహమూర్తి వచ్చాడు. చెప్తే అర్థం కాదా, ఎన్నిసార్లు చేస్తారు, చేసిన తప్పులే అనేసేపాటికి ఆ రోజు మీటింగులో కొంతమంది ఫోన్లు మోగినాయి. ఆ మోగిన ఫోన్లన్నీ కిటికీలోంచి విసిరేసి విచక్షణ లేకుండా కొట్టాడు వాళ్ళని. దాంతో పెద్ద ఇష్యూ అయిపోయా. ఆఫీస్కి కొన్నాళ్ల పాటు సెలవిస్తున్నాము, మీ శాలరీలు మీ ఇళ్లకు పంపిస్తాము అని కేసులు కాకుండా వాళ్ళని పరిష్కరించి ఆనంద్ని ఇంటికి తీసుకొచ్చింది అభిరామి. తీసుకొచ్చిన తర్వాత సుబ్బులు ఏరా ఏంది పిచ్చి ఆశలేస్తున్నావంట, ఆఫీసులో తెక్కేమన్నా ఎక్కిందా, ఇంట్లో ఓ పిచ్చోడు ఉన్నాడు సాల్దా చిన్నోడు, నీకు కూడా ఏమైనా ఒళ్ళు బలిసిందేంద్రా అనేపాటికి సుబ్బుల్ని కొడితే మెట్ల మీద నుంచి డొల్లు పుచ్చకాయ దొర్లుకుంటా వచ్చినట్టు కిందకు వచ్చేసింది సుబ్బులు. నువ్వు నోరు మూస్తావా ముయ్యవంటే పెద్దోడికి కూడా పిచ్చెక్కిందయ్యా, నీకు అర్థం కావట్లేదు చెబితే. ఏమే అభిరామి, వీడికి కుక్క గొలుసులు, చిన్నోడికి ఏ గొలుసులు దొరికితే ఆ గొలుసులు వేసి ఇద్దరేద వల్లనే పిచ్చి హాస్పిటల్లో పంపించాలి, చిన్నోడు ఇందాక నన్ను కొరికేసి గోడకేసి కొట్టాడే అని చెబితే మళ్ళీ ఎందుకు వెళ్ళారు అత్తయ్య, ఆడి మొహం మీద నీళ్లు కొట్టి జుట్టు పీకొచ్చానే, లేచి పెళ్లి చేసుకోమంటుంటే ఎవరు నువ్వు అని అడుగుతున్నాడే నన్ను అంది సుబ్బులు. అసలు తల పనిచేయలేదు అభిరామికి. ఈలోపు పోనీ మావయ్య తన్నన్న రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిద్దామంటే ఎక్కడికి అంది సుబ్బులు. రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిద్దాం అత్తయ్య అంటే ఏంటి, ఏమీ లేదు, అక్కడ రివర్స్ డ్రగ్స్ ఎక్కించి అమ్మో డ్రగ్సా, వద్దు నా కొడుకుని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు మీరు అంది సుబ్బులు. అయ్యో డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ కాదత్తయ్య అన్నాక వద్దులేమ్మా, కొన్నాళ్ళకి వాడే మారుతాడేమో చూద్దాం, మరీ ఇక మారని పక్షంలో అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు వరాహమూర్తి. అలా జయదేవ్ అసలు గదిలో నుంచి బయటకు కూడా రావట్లేదు. గడ్డాలు పెరిగిపోయినాయి, జుట్టు పెరిగిపోయింది, మునీశ్వరుల్లా తయారయ్యాడు, ఎముకలు పోగైపోయాడు, కళ్ళ చుట్టూ నల్లగా అయిపోయి కళ్ళు ఇంత గుంటల్లోకి వెళ్ళిపోయి చూడటానికి భయం పుడుతుంది. మనుషులను కూడా మర్చిపోయే ఎవడు మీరంటున్నాడో, ప్రేమించిన అమ్మాయి పేరు ఒకటే గుర్తుంది తప్ప మనిషి కూడా గుర్తులేనట్టుంది. సుబ్బుల్ని ఎవరంటున్నాడు, వరాహమూర్తిని ఎవరంటున్నాడో. అభిరామికి తలంతా పుచ్చిపోతుంది ఒకవైపు నుంచే. ఇక ఇటు ఆనంద్
ఈ ఇంట్లో ఉంటున్న తర్వాత ఆనంద్ మళ్ళీ ఒకరోజు ఉదయాన్నే నార్మల్గానే పలకరించాడు అభిరామినే. పలకరించిన తర్వాత ఆమెను కౌగిలించుకున్నాడు. ఈరోజు క్లోజ్ అవుదామన్నాడు. బహుశా స్ట్రెస్ ఎక్కువైపోయినట్టుంది. ఒకవైపున వర్క్ టెన్షను, ఇంట్లో టెన్షన్లో, ఒకవైపున పెళ్ళి, వీటి వల్ల అలా అయినట్టున్నాడని ఓకే అందే. అన్న తర్వాత రాత్రికి ఇద్దరూ కలిసి క్లోజ్ అవబోయారు. ముద్దు ముచ్చట్లు అయ్యి ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టయానికి అభిరామికి ఫీలింగ్స్ వచ్చే ఆనందం దగ్గరికి తీసుకుంటే వద్దంటున్నానా అన్నాడు. అనేసరికి రా ఆనంద్ అంటే వద్దంటున్నానా అనే అభిరామిని గట్టిగా పట్టుకొని పక్కనే ఉన్న మిర్రర్ కేసి కొట్టేపాటికి మిర్రర్ పగిలిపోయింది. కింద నుంచి సుబ్బులు వరాహమూర్తి పైకి పరిగెత్తుకొచ్చి తలుపులు తీయరా అంటుంటే అభిరామి వెళ్ళి తలుపులు తీయబోతే అంకుల్ ఆంటీ అంటుంటే తలుపులు తీరా, దాన్ని చంపేస్తావేంట్రా పిచ్చి సచ్చినోడా అని సుబ్బులు గొడవ పెడుతుంటే ఇక లోపల నుంచి సుబ్బుల మీద కిటికీలో నుంచి దొరికినవి అన్నీ ఇసిరేసి ఆ తర్వాత కత్తులు కటార్లు వేసేపాటికి సుబ్బులకు కూడా 2-3 చోట్ల చేయి తెగింది. వరాహమూర్తి తలుపు తీనాన్న అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అభిరామిని ఎలా కొట్టాడంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏ మగాడు ఏ పెళ్ళాన్ని అంత దారుణంగా కొట్టడేమో. కాళ్ళ మీద కాళ్ళేసి నుంచున్నాడు. జుట్టు పట్టుకొని గోళ్ళకేసి కొట్టేశాడు. తల పగిలిపోయి రక్తం కారిపోతూ మూలకి ఇసిరేసి అక్కడే కూర్చో, వద్దు అంటున్నానా, నా మీద పడొద్దంటున్నానా, ఒరే ఏంట్రా అది నువ్వు, అసలు నువ్వైనా వాణ్ణెందుకు కెలికావే అని సుబ్బులు ఒకవైపున చీర చించి కట్టుకొని ఇదిగో ఏమయ్యో నీ కొడుకులిద్దరికీ పిచ్చెక్కేసిందే, ఈ సచ్చినోడిని ఆ సచ్చినోడిని తీసుకెళ్ళి చెరో పిచ్చి హాస్పిటల్లో పడేసిరా, కొంపన్నా ప్రశాంతంగా ఉంటుంది. దరిద్రపు సన్నాసులో ఇద్దరిలా తయారయ్యారు, ముదృష్టపు ఎదవలో అని కూర్చొని ఏడుస్తా కూర్చుంది సుబ్బులు. ఇక తెల్లాడేసరికి ఆనంద్ పడిపోయి పడుకుంటే అభిరామి అప్పుడు బయటకు వస్తే సుబ్బులు భయపడిపోయింది. ఒళ్ళంతా రక్తం, గాయాలు. డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించారు. చేయించిన తర్వాత పోనీ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్దామా మామయ్య, తీసుకెళ్లాల్సిందే సైకాట్రిస్ట్ దగ్గర కాదమ్మా, వాడేదో తొక్కినట్టున్నాడు, ఏ గాలో సోకినట్టుందే, పోనీ నీ దవసం పెట్టడానికే అలాగైనా తీసుకురారా, ఎవడో ఒకడిని ఆడికి ఈడికి ఇద్దరికి కలిపి వైద్యం చేపించవచ్చు అంది సుబ్బులు. వెళ్ళి ఒక భూత వైద్యుడిని పిలిపించాడు వరాహమూర్తి. గట్టిగా పట్టుకొని జయదేవుని ఒక 20 మంది, అలాగే ఆనందని ఒక 30 మంది పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ వచ్చిన భూత వైద్యులు వేప మండలు తీసుకొని కొట్టడం, పుర్రెలు తీసుకోవటం, పూజలు చేయటం, సాంబ్రాణీలు వేయటం, ధూపాలు వేయటం, దాంతోపాటు కుంకాలు చల్లటం, ఏవేవో భూతాల బొమ్మలు వేయటం, పెద్దగా అరవటం, పిచ్చి మంత్రాలు చదవటం, హారతలు వెలిగించటం, దాంతోపాటు అక్కడ మేకపోతుల్ని నరకటం, అక్కడే వాటిని నరకటం, వీటిని నరకటం. ఆ రక్తం అంతా చూసి జయదేవ్ పెద్దగా అడిచి సుబ్బులు పట్టుకోబోతే సుబ్బులను పడేసి పెచ్చ కొట్టేశాడు. వరాహమూర్తి వెనక్కి తగ్గి నుంచుంటే ఆనంద్ లేచి అభిరామి దొరికిందని అభిరామిని దారుణంగా కొట్టేశాడు. ఆ తర్వాత గట్టిగా పట్టుకొని ఇద్దరిని రూముల్లో పడేసి వచ్చారు. పడేసి వచ్చిన తర్వాత నన్ను వదులుతావా వదలవా అని ఆనంద్ ఒకవైపున, ముందు నాకు అర్జెంటుగా మందు కావాలి అని తాగి పడిపోయాడు జయదేవ్ ఒకవైపున. సుబ్బులు ఈ ఎదవలు బతకని ఇళ్లల్లో ఆడవాళ్ళనే ఓడి దేవుడో ఓరి నాయనో ఇంకేముందు ఓ తండ్రో నాయనో దేవుడో అనుకొని కూర్చుండిపోయింది. ఈలోపు దేవుడా నువ్వే దిక్కు అనే గుళ్ళకెళ్ళి పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ అభిరామి ఒక్కసారి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్దాం అంకుల్ అంటే, నా కొడుక్కి పిచ్చి అంటున్నావా, వాడు పిచ్చోడు అంటున్నావా, అది పిచ్చి అంటవేంట్రా ముదరష్టపోడా, ఇద్దరికీ ఎక్కింది పిచ్చి అని చెబుతుంటే దరిద్రపోడా, ఇద్దరిని కలిపి తీసుకెళ్దామంటే కొట్టానంటేనా అనేసరికి కొడతావా నువ్వు నన్ను, తిప్పి నేను కొడతాను నిన్ను అంది సుబ్బులు. నోర్మై అన్నాడు సుబ్బుల్ని. అన్న తర్వాత ఇక చేసేదేమీ లేక దేవుడి గదిలో కూర్చొని పూజ చేసుకుంటుంది అభిరామి వాళ్ళ అక్కలిద్దరూ వచ్చి అభిరామి ఎక్కడుందంటే పూజ గదిలో ఉందే అంది సుబ్బులు. మా మరితో మాట్లాడాలంటే ఇదిగో చెప్పేదినండి అనేలోపు ఇక వాళ్ళే గడి తీసేసి బెడ్రూమ్లోకి వెళ్ళేపాటికి అక్కడి నుంచి కొట్టుకుంటా తీసుకొచ్చాడు అభిరామి వాళ్ళ అక్కలు శ్వేత, కావ్యల్నే. ఆనంద్ వీడికి పిచ్చి పట్టిందే, పిచ్చోడితో ఎలా కాపురం చేస్తావే, అమ్మా నాన్నకు చెప్తాం, బావ వాళ్ళకి చెప్తాను, అక్క ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే నేను చచ్చిపోతాను మీరు ఆయన అలాంటి మాటలు మాట్లాడారంటే, అసలు మీరు ఎందుకు వచ్చారు, అమ్మా నాన్నకి ఈ విషయం తెలియకూడదు, బావలకి చెప్పారు నేను ఉరిపోసుకొని పోతా, నేను చచ్చినంత ఒట్టు నా శవం మీద నుంచి మీరు దాటినంత ఒట్టు, మీరు మర్యాద గెలిపోండి, ఆయన స్ట్రెస్ వల్ల
చిన్న హెల్త్ ఇష్యూ మానసికమైంది వచ్చింది, నేను క్లియర్ చేయించుకుంటా, మీరు ఈ విషయం ఎవరితో అనొద్దు అనేలోపే అభిరామిని దారుణంగా కొట్టాడు ఆనంద్. ఎందుకు ఇన్ని తన్నులు తింటున్నావే, పర్వాలేదు నా మొగుడేగా, మీరు వెళ్ళిపోండి అని ఆనంద్ని గట్టిగా పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళి లోపల పడేసింది అభిరామే. భోజనం పెట్టడానికి వెళ్ళాలన్నా చేతులు కొరికేస్తున్నాడు, కొడుతున్నాడు. అయ్యో 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 దేవుడా దేవుడా అని సుబ్బులు ఏడుస్తుంది. ఇటు జయదేవ్ దగ్గరికి వెళ్ళి సుబ్బులు భోజనం పెట్టబోతే సుబ్బుల్నే అసలు ఎలా కొడుతున్నాడో తల్లి అనే విచక్షణ మర్చిపోయి జయదేవ్ కొడుతున్నాడు. ఈ నరకమేంది దేవుడో, ఈ క్షోభ ఏంటి నాయనోయ్, అక్కోయ్ ఎలా తయారయ్యాడు నీ కొడుకు, అక్కోయ్ నా కొడుకు ఇలా అయిపోయాడు ఓ అక్కోయ్ అంటే వరాహమూర్తి భగవంతుడా నేను బతికుండగానే ఇవన్నీ చూడాల్సి వస్తుంది ఏంటి నా రాతకి అనే గదిలోకి వెళ్ళిపోయి బాధపడుతుంటే, బాధపడకండి మావయ్య అనే అభిరామే కూర్చొని కంటికి మింటికి కానకుండా ఏడవటం మొదలుపెట్టింది. ఒకరోజు ఆనంద్ చాలా ప్రేమగా అభి అని పిలిచాడు. నమ్మబాకే అని సుబ్బులన్న. చెప్పు ఆనంద్ అంటే, ఒకసారి డోర్ ఓపెన్ చేయరా, ఊపిరాడట్లేదు, ఏదోగా ఉందిరా, ఇప్పుడు నాకు బాగానే ఉంది అన్నాడని తీసేసింది డోరు. దా అని డాబా మీదకి తీసుకెళ్ళాడు. సుబ్బులకి భయం వేసి వరాహమూర్తి ఇంట్లో లేడు. ఓడే ముద్రష్టపోడోయ్, పెద్దోడు పెద్ద పిల్లని పైకి తీసుకెళ్ళాడు, దరిద్రపోడోయ్ రారా ముద్రష్టపోడా అని ఫోన్ చేస్తే, నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నానే, 4-5 గంటలు పట్టుద్ది రావాలంటే అన్నాడు వరాహమూర్తి. నువ్వు చూసుకో అనేసరికి చిన్నోడిని లేపుపోనే వెళ్ళి చిన్న కొడుకుని, చిన్నోడా ఒరే పిచ్చి సచ్చినోడా, ఒరే ఎర్రి సచ్చినోడా, ఒరే పనికి మాలినోడా, పెద్దోడు ఇలా అయిపోయాడ్రా, పెద్దదాన్ని పైకి తీసుకెళ్ళాడ్రా, నాకేదో భయం పుడుతుందిరా, ఒరే నువ్వు నా కొడుకువే కదరా, ఎంతైనా వాడు నా సవితి కొడుకే కదరా, మీ నాన్నకు పుట్టినోడే కదరా, ఒరే 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 ఒకసారి లేవరా చిన్నోడా అంటే అస్సలు జయదేవ్ లేచే పొజిషన్లో లేడు. కడుపు మండిపోయి బకెట్ నీళ్లు తెచ్చి గుమ్మరిచ్చింది సుబ్బుల. నా మీదే నీళ్లు పోస్తావా అని అదే బకెట్ పెట్టి బాది పారేశాడు సుబ్బుల్నే. నాకు ఇదేమి రాతరా తండ్రి కర్మ అనుకుంటూ నేనన్నా వెళ్ళి ఆపుతానని మెట్టు 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 ఎక్కుకుంటా పైదాకా వెళ్ళి 4 మెట్లు ఉన్నాయన్నప్పుడు పైన నుంచి ఆనంద్ అభిరామిని తోసేపోయాడు. అప్పుడు అభిరామి, ఆనంద్ నువ్వు నన్ను చాలా ప్రేమించావు కదో, నువ్వు నన్ను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదూ, చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యాం కదో, ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా తయారయ్యావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏదైనా ఉంటే నాకు చెప్పు ఆనంద్, నువ్వెవరిని ప్రేమించలేదు, నేను కనుక్కున్నాను, ఎవరి మీద ఈ కోపం, పోనీ సుబ్బులత్తయ్య మీద, అయ్యయ్యో నేనేం చేశాను అనేలోపు ఆనంద్కి ఒక్కసారిగా తల్లో నుంచి పోట్లు వచ్చేసే మైండ్ అంతా రిలాక్స్ అయిపోయినట్టుగా అయిపోయే నవ్వాడు అభిరామి వైపు తిరిగి. నిజమే, నాకు అన్నీ గుర్తున్నాయి, నాకు అన్నీ గుర్తొస్తున్నాయి, నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదరా, నేను నిన్ను కొట్టాను కదో, ఇప్పుడు కూడా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, పైన నుంచి నిన్ను తోసి చంపేయాలనే, నిన్ను గోడకేసి కొట్టి 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 నువ్వు రక్తం కక్కుని చచ్చిపోతే చూడాలనే. సుబ్బులకి వణుకు వచ్చేసిందే. పిన్ని లిఫ్ట్ ఉందిగా, ఎందుకు మెట్లు ఎక్కొచ్చావు, అదే పెద్దోడా ఉందిగా, మర్చిపోయానయ్యా అంటే, దా పిన్ని అని చేపట్టుకొని పైకి తీసుకొచ్చాడు. పర్లేదు లేరా ఇక్కడ ఉంటాను అన్నాక, నాన్నేడు పిన్నే, ఆ దరిద్రపు సచ్చినోడు మీటింగ్లో సచ్చాడంట అనేసరికి, దా పిన్నే అన్నాక పైకి వచ్చింది. పెద్దోడా ఇలా ఉండకూడదమ్మా, నువ్వు అసలు మంచోడివి కదరా, చిన్నోడన్నా పనికి మళ్ళీ సన్నాసి అనుకున్నా, నేను గారాబంలో అన్ని చెడగొట్టాను అనుకో, నిన్నెప్పుడు నేను కొట్టలేదుగా అమ్మ, నిన్నెప్పుడు తిట్టలేదుగా, ఎందుకు పిన్ని చిన్నప్పుడు నేను అమ్మ అంటే పిన్ని అనమన్నా, ఎందుకు పిన్ని ఎప్పుడు తమ్ముడికే తినిపించి నాకు తినిపించావు, ఎందుకు పిన్ని వాడినే ఒళ్ళో పడుకోబెట్టుకొని స్నానం చేయించి నన్ను దగ్గరికి తీయో, ఇప్పుడు చేయిస్తానమ్మా స్నానం, ఇప్పుడు పెడతా దానికి భోజనం, ఇప్పుడు రామ్మా నిన్ను దగ్గరికి తీసుకుంటా, ఇప్పుడు రామ్మ ఉయ్యాలేసి ఊపుతా, పెద్దయ్య 2 చీరలు కలిపి కడితే ఉయ్యాలేం తెగదు నానా, ఇప్పుడైనా రాయ్యా అంటే, లేదు పిన్ని నువ్వు నన్ను అమ్మ అనొద్దన్నావుగా, అనయ్యా, అమ్మ కాకపోతే దానికి నీ కూడా తగిలిచ్చాను, నేను వద్దంటానా నిన్ను, నేను బూతులు మాట్లాడగా పిన్నే, అవునులే పెద్దోడా నువ్వు బంగారానివి పిన్నే, నాకోటి అనిపిస్తుంది, నిన్ను చచ్చిపోయిందాకా కత్తితో పొడిచి 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 నీ పేగులు బయటికి తీసేసి, నీ గొంతు కోసేసి, నీ నరాలు తీసేసి, ఆ తర్వాత వాటన్నిటినీ కూడా ఈ తీగలుగా బట్టలు ఆరేసుకోవటానికి కట్టేయాలనిపిస్తుంది అనేలోపు బీపీ పెరిగిపోయి సుబ్బులకి చెమట్లు పోసుకొచ్చి ఒళ్ళంతా తడిచిపోతుంటే, ఎవరూ చచ్చిపోవద్దు, నేనుంటేనేగా మీ అందరికీ ప్రాబ్లం, అంతే కదా పిన్నే, నేనుంటే ఆస్తంతా నేను తీసేసుకుంటానని, తమ్ముడికి ఏమీ పెట్టనని, నీకు నేనంటే నచ్చదు, నేను
పోవాలి. నాన్నకి అమ్మ పోయిన తర్వాత ఆస్తికి సంరక్షకుడుగా ఉంచారు. ఈ పిచ్చి ఎదవదేముందలే పెంచేడు కప్పచెప్పేస్తే చాలే అనుకొని మా ఇద్దరిని వేరు చేసి పెంచాడు. నీకు డబ్బు పిచ్చి, నాన్నకు అసలు ఏ పిచ్చో తెలియని పిచ్చి, ఇప్పుడు దీనికి నా పిచ్చి. ఇక మరి నాకే పిచ్చి? నాకు మీ అందరి పిచ్చి. కాబట్టే నేను బతకను అంటే, కాదు పెద్దోడా, పిచ్చికి ట్రీట్మెంట్ చేయించుకుంటే తగ్గిపోద్దయ్యా, తర్వాత చిన్నోడికి కూడా చేపిద్దామయ్యా అంది సుబ్బులు. అంటే ఎవరికి పిన్ని పిచ్చి? నీకా, నాన్నకా, మీ అమ్మకా, మీ నాన్నకా, మీ తాతకా, మీ ముత్తాతకా? కరెక్టే, వాళ్ళందరికి ఉంటేనేగా చిన్నోడికి వచ్చింది, లేనిది ఎలాగొచ్చింది, వీడికి ఎలాగొచ్చింది, అక్కకి లేదుగా. కరెక్టే, వరాహం గడికి ఉంటుందిగా అనుకుంటే అత్తయ్యా అందే అభిరామి. లేదే, నాకు కూడా ఎక్కుతుంది లైట్గా, నీకు అర్థం కావట్లా. రెండు సైకోల మధ్య ఒకడు శాడిస్ట్ ఒకడు సైకో అయిపోయాడు. వీళ్ళ మధ్య నేను ఎవరే శాడిస్టో ఎవరే సైకో అని సుబ్బుల్ని పడేసి పేచా కొట్టాడు ఆనంద్. అభిరామి అడ్డొస్తే నేను చచ్చిపోతానమ్మా, అభిరామి నీ దండం పెడతా, ఆపవే అనే ఉడాయి చిన్న సచ్చినోడా. వాడసలు పలకడుగా. అమ్మ వాడిని నేను ఎందుకు కన్నానో నాకే అర్థం కాదు. పాపిష్టి సంతానం పాపిష్టి మొగుని చేసుకుంటే పుడతారమ్మా, అక్కకంతే పుట్టారు, నాకంతే పుట్టారు, కాపాడవే అనేసరికి ప్లీజ్ ఆనంద్ ఏంటిదంతా? అయితే నేనే చచ్చిపోతా, నేను బతకను, నాకు బతకాలని లేదు, నేను వెళ్తా దీన్ని కూడా తీసుకెళ్ళిపోతాను, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. ఇద్దరు జుట్లు పట్టుకొని కార్నర్ దాకా లాక్కెళ్ళిపోయాడు ఆనందం. 150 కిలోలున్న నన్ను 70 కిలోలున్న నిన్ను వాడు చేత్తో లాగేశాడు. చూశావంటే అత్తయ్య నువ్వు అవి చూసుకుంటావేంటి? పిచ్చోళ్ళకి 1000 ఏనుగులు బలం వచ్చుద్దంటే నమ్మలేదే, ఇప్పుడు చూస్తే తెలిసిపోయింది తెలుసా అందు సుబ్బులు. అనేసరికి ఇక ఆగా ఆనంద్ అని గట్టిగా కాళ్ళు వాటేసి పట్టుకొని పనోళ్ళని పెద్దగా కేకలు పెడితే 10 మందికి ఆగల, 20 మందికి ఆగల. ఒరే గురక సచ్చినోడా, నువ్వు కూడా రారా, ఒరే తోటమాలి నువ్వు కూడా రారా అని సుబ్బులు పిలిచాక అందరు కలిసి తీసుకెళ్ళి ఆనంద్ని బెడ్రూమ్లోకి తోసేసి రూమ్ లాక్ చేసేసి తాళాలు వేసేసి ఇహ నుంచి ఫుడ్ కూడా జయదేవ్కి ఇచ్చినట్టే ఇవ్వాలత్తయ్య అని చెప్పి పని వాళ్ళని కూడా వెళ్ళొద్దని చెప్పింది అభిరామే. చెప్పిన తర్వాత ఏడిసి పగిలిపోయిన ఆ ఒంటికి డాక్టర్ని పిలిపించి జ్వరం కూడా వచ్చేసిందమ్మా నాకు, ఇంట్లో 2 క్షుద్రశక్తులను పెట్టుకొని ఉంటున్నామమ్మా నేను నా కోడలో. ఆ ముదరష్టపూడు మీటింగ్లని వెళ్తాడేంటి, ఇంట్లో ఆడవాళ్ళని వదిలేచాడు, మగాడైనా అసలు మగాడై ఉండి పట్టించుకోడేంటో గోల్ డాక్టరు అంది సుబ్బులు. అనేసరికి ట్రీట్మెంట్ చేసి ఆవిడని కాస్త జాగ్రత్తగా చూసుకోండమ్మా అని అభిరామికి కూడా ట్రీట్మెంట్ చేసి డాక్టర్ గారు వెళ్ళాక అలా దేవుడి గదిలో కూర్చుంది అభిరామి. వాళ్ళ అక్కలు ఒక వీడియో షేర్ చేశారు. అదే చాలా దూరంలో అడవిలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం. అక్కడికి వెళితే చాలా కఠోరమైనటువంటి నియమాలతో సిద్ధులు, యోగులు, అక్కడ చాలామంది చాలా వేదాలు చదివిన వాళ్ళు ఉంటారు. అక్కడ చాలా గొప్ప పూజలు జరిపిస్తారు. ఎలాంటి మానసిక శారీరక రుగ్మతలైనా అక్కడికి వెళితే ముడుపు కడితే తగ్గుతున్నాయంట అని వాళ్ళు షేర్ చేసే పాపం ఏడ్చి వెళ్ళిరావే పోనీ అని చెప్పారు అభిరామికి. దాంతో లేచిందే, ఇక ఏదైతే అదైంది అని వెళ్ళి భర్తను చూసిందే. రాత్రి అలా తిరుగుతూనే ఉన్నాడు, ఆ గదిలో పడి తను తాను గాయాలు చేసుకుంటూనే ఉన్నాడు. భోజనం లోపలికి పెట్టిందే, లోపలికి పెడితే ఆ భోజనాన్ని ఆవురావురుమని తినేసి ప్లేట్ బయటికి ఇసిరేశాడు. ఇసిరేసిన తర్వాత మళ్ళీ పెద్దగా అరవటం, కేకలు పెట్టడం, ఇక నానా గొడవ చేసేస్తున్నాడు. ఇటువైపున జయదేవ్ గదిలోకి వెళ్ళిందే. పెట్టిన భోజనం ప్లేటు పెట్టినట్టే ఉంది, మనిషి స్పృహలో లేడు, అస్థిపంజరంలాగా అయిపోయి పడిపోయి ఉన్నాడు. కడుపులో దుఃఖం ఆగలేదు. దాంతో అత్తగారి గదిలోకి వెళ్ళి చూసింది. జ్వరం. ఫోటోలో ఉన్న అత్తగారిని చూసిందే. ఆవిడ కూడా ఏదో దిగులు పడుతున్నట్టుగా అనిపించింది. మొట్టమొదటిసారి వెళ్ళి మామగారిని లేపిందే. ఏంటమ్మా అంటే సుబ్బులు కూడా లేచొచ్చిందే. మామయ్య నాకిహ ఏ మార్గం దారి తీరు తెన్ను దొరకట్లేదు మామయ్య, ఒకచోట ముడుపు కట్టి పూజ చేయిస్తే అక్కడ కాస్త నయమవచ్చేమో అనే నమ్మకంతో నాకిలా అక్క వాళ్ళు షేర్ చేశారో వెతుక్కుంటూ వెళదాం అనుకుంటున్నాను. నేను
10-15 రోజుల దాకా రాను. ఆయన గదికి ఆల్రెడీ తాళాలు వేసేసాను. ఆ తాళాలు కూడా నాతో తీసుకెళ్తున్నాను. అత్తయ్య కాస్త భోజనం ఆయనకి రోజు 2 పూట్ల పంపించు. జయదేవ్ కూడా నయం అవ్వాలని ముడుపు కట్టొస్తానంటే సుబ్బులు మంది ఒక్కసారే. నువ్వు జయదేవ్ గదిలోకి కూడా వెళ్ళొద్దు. జయదేవ్ గదికి కూడా తాళాలు పెట్టేశాను. మావయ్య బాటిల్స్ కావాలంటే కిటికీలో నుంచి ఇవ్వండి, వెళుతున్నాను అని తన బట్టల బ్యాగులు అలాగే పూజ సామాను తీసుకుంటే, అమ్మ మరి డబ్బులు పెట్టుకున్నాను మావయ్య, నాకు ఆయన చెక్ పవరే ఇచ్చాడుగా, నా దగ్గర కార్డులు ఉన్నాయిలే మావయ్య అంటే, డ్రైవరు వద్దు మావయ్య, నేను అసలు ఎక్కడికి వెళ్తున్నానో ఎవరికి చెప్పాలనుకోవట్లేదు, నేను క్యాబ్ తీసుకుని వెళ్తాను, క్యాబ్ పిలిపించుకున్నాను అని ఆ క్యాబ్ ఎక్కేసి అభిరామి బయలుదేరిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కింది, మళ్ళీ ట్రైన్ ఎక్కింది, మళ్ళీ ఫ్లైట్ ఎక్కింది, మళ్ళీ ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత క్యాబ్ తీసుకుంది. ఎక్కడో అడవిదారిలాగా ఉన్న ఒక దారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారం రోజుల పాటు గంగాజలం మాత్రమే తీసుకొని పగలు రాత్రి నిద్రాహారాలు మాని అక్కడ అంగప్రదక్షిణలే చేసిందా, అక్కడ నేల భోజనాలే చేసిందా, అమ్మవాడికి రక్త తర్పణాలే పెట్టిందా, తన రక్తంతోనే బొట్టే పెట్టిందా, ఇక అసలు అడిచేతిలో హారతలే వెలిగించిందా, మొగుడు కోసం ఇది చేసి ఇది చేయలేదనేది ఏమీ లేదు. అక్కడ ఉన్న సిద్ధులు యోగులు కాళ్ళ మీద పడి, నా భర్త దేవుడు లాంటి వాడు, నా భర్తే నా ప్రాణం, నా భర్తే నా ప్రాణం, నా భర్తే నా ప్రాణం, అమ్మ నీకు వినపడుతుందా, ఆయన లేకపోతే నేను బ్రతికి అర్థం లేదు, ఈ పసుపు కుంకాలు రాలిపోతాయేమో అనే భయంగా ఉందమ్మా, నా భర్తకి ఏమైంది, అసలు ఏం జరిగిందే నాకు అర్థం కావటంలా, నా మరిది అలా శవంలా పడి ఉన్నాడు, మీరు దారి చూపిస్తారని వచ్చాను, మీ మీద నమ్మకంతోనే వెళుతున్నాను అని వాళ్ళు అక్కడ చేతికి కట్టమని కొన్ని దారాలు, ఇంటికి కట్టమనమని మంత్రించినటువంటి కొన్ని కొబ్బరికాయలు లాంటివి అవన్నీ ఇచ్చారు అభిరామికి. అవన్నీ బ్యాగులో సర్దుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మెళ్ళో వేసుకోమనమని కొన్ని రక్షలు ఇచ్చి, వీటిని తీయొద్దమ్మా, దేవుడే దారి చూపిస్తాడో, దేవుడు చూపించిన దారిలోనే నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. సరే అలా అడవిలో నుంచి బయటపడింది. తర్వాత మళ్ళీ క్యాబ్ తీసుకుని రైల్వే స్టేషన్కి చేరుకుని రైలు ఎక్కి దిగి ఇంకో చోట ట్రైన్ మారదాం అనుకునే లోపు అభిరామితో పాటు ఒక అమ్మాయి ఆ ట్రైన్లోకి ఎక్కింది. చూస్తే ఆ అమ్మాయి జయదేవ్ ప్రేమించిన భువన. గుర్తుపట్టింది అభిరామే. గుర్తుపట్టి భువనని, మనిషివా పశువా నువ్వు, అసలు నిన్ను ఏమనుకోవాలి, నరరూప రాక్షసే, ఎందుకు వస్తారే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ జీవితాల్లోకే వచ్చి ఎందుకే జీవితాలనే నాశనం చేసి ఇళ్లల్లో చీకట్లు నింపిపోతారనే బావుడు మన కన్నీళ్లు కారిపోతూ ఏడ్చింది అభిరామి. ఎవరండి మీరు, ఎవరనుకొని తిడుతున్నారు, నువ్వు భువనవేగా, జయదేవుని ప్రేమించిన మాట నిజమేగా, నా మరిదిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని నువ్వు బాగానే ఉన్నావు, కానీ నా మరిది బ్రతుకు ఏమైపోయిందో తెలుసా, ఇదిగో ఇలా తయారయ్యాడో, చావుకు దగ్గరలో ఉన్నాడో, నా మొగుడు ఒకవైపున నన్ను నానా నరకం పెడుతున్నాడులే, మరిదిగా కొడుకుగా తోడుంటాడు ఒక తమ్ముడుగా అనుకుంటే నా మరిదిని ఇలా చేసి నా ఇంట్లో నా అత్తమామలకు మనశ్శాంతి లేకుండా చేసావు, పాపిష్టిదానా అంటే, మీరు ఆనంద్ గారి భార్య అని అడిగింది భువన. ఆనంద్ గారికి ఏమైందండి, నీకెందుకు చెప్పాలి నేను, పర్లేదు చెప్పండి, నేనే పెళ్ళి చేసుకోలేదండి, నేను జయదేవుని మర్చిపోనో లేదో, అంటే మీరు ముందేం జరిగిందో చెప్పండి అనేసరికి అభిరామి జరిగిందంతా చెప్పింది. చెప్పిన తర్వాత భువన అక్క అని అభిరామి ఒళ్ళో పడుకొని వెక్కి వెక్కి ఏడ్చి జరిగింది మొత్తం చెప్పి టాప్ పైకి తీసి పొట్ట మీద ఉన్న గుర్తులన్నీ చూపించి ఆ తర్వాత టాయిలెట్లోకి తీసుకెళ్ళి ఒళ్ళంతా ఉన్న గుర్తులు, సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ అభిరామికి చూపించింది. నేను మోసగత్తెన కాదక్క, నేనెవరిని మోసం చేయలేదు, నన్ను నమ్మక్క, నీకు బావగాడంటే ఎంత ప్రాణమో నాకు జయదేవ్ అంటే అంతకన్నా ఎక్కువ ప్రాణం అక్క, చూడు అని ఆమె హృదయం మీద వేయించుకున్న జయదేవ్ ఫోటోని కింద జయదేవ్ సైన్ని అలాగే చూపించింది అభిరామికి. దాంతో అభిరామికి అసలు ఒక్కొక్క మాట భువన చెప్తుంటే తల తిరిగిపోయింది. నమ్మశక్యం కాలేదు, ఒక క్షణం పాటు తల పనిచేయలేదు. దాంతో అభిరామి భువనని
నువ్వు ఎక్కడ దిగాలి, నేను ఈ స్టేషన్లో దిగేయాలక్క అని చెప్తే నువ్వు దిగేయమ్మా అన్న తర్వాత నెక్స్ట్ స్టేషన్లో అభిరామి కూడా దిగిన తర్వాత అభిరామి వెతుక్కుంటూ ముందు ఆనంద్ వాళ్ళ తాత, నాయనమ్మ, సౌభాగ్యమ్మ, వాసుదేవయ్య వాళ్ళ ఊరెళ్ళింది. వెళితే అక్కడ తనకు కావలసినవి ఏమీ దొరకలేదు. ఆ తర్వాత ఆనంద్ వాళ్ళ అమ్మ సౌగంధినీదేవి పుట్టిల్లు నారాయణవర్మ గారు ఉన్న హవేలీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక వారం రోజుల పాటు అటు ఇటు తిరుగుతూ ఆ ఇంటినే అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి ఎవరో ఒక ముసలమ్మ మనవరాల్ని తీసుకొని అలా వెళుతూ ఉండగా వెనకాలే వెళ్ళి కత్తి తీసుకొని డోర్లు మూసి ఆ ముసలిదాని గొంతు మీద పెట్టాల్సింది దాని మనవరాలి గొంతు మీద పెట్టి ఎవరమ్మా నువ్వు ఏంటి అంటే, నువ్వు ఆ ఇంట్లో 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నావని నాకు బాగా తెలుసు. ఇది నీ మనవరాలని తెలుసు. నీ కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు పోయారని తెలుసు. ఇదిగో ఇది నా భర్త నా మెళ్ళో ఎంతో ఇష్టపడి వేసిన డైమండ్ నెక్లెస్, ఇదే డైమండ్ బ్రేస్లెట్, డైమండ్ గాజులు, చెవుల పోగులు, ఇది నేను మంగళసూత్రం మాత్రమే ఉంచుకొని నల్లబూసలు, కాలిపట్టీలు, వజ్రాల మెట్లు మొత్తం తీసిచ్చేసిందే. నీకు చాలా పెద్ద నిజాలు తెలుసని నాకు తెలుసు. నేను ఆనందవర్మ గారి భార్యనే. నా పేరు అభిరామే. నాకెవరూ తెలియదు, నాకేమీ తెలియదు. నేను వరాహమూర్తి గారి కోడల్నే, సౌగంధిని దేవి గారి కోడల్నే, సుబ్బులు గారికి నేను ఆవిడ సవతి కోడల్నే, జయదేవికి వదనని. నిజంలా చెప్పకపోయావు నీ మనవరాలు బ్రతకదో. ఎటు నా మొగుడు పోయాక నేను ఉండాలనుకోలేదు. పోయేలోపు మిమ్మల్ని కూడా పంపిస్తాను అనేసరికి వద్దమ్మా మమ్మల్ని బతకనీరమ్మా నిజం చెప్తే అందే ఆ పని ఆవిడ. ఇంతకీ ఏం జరిగిందో నువ్వు చెప్పు, నిజాలు ఏంటనేది నేను తర్వాత మాట్లాడతాను అన్న తరువాత అభిరామి కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పుకొచ్చిన తర్వాత నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళగలవా అంటే, ఇలాగా అమ్మా అంటే నేను రూపం మార్చుకుంటాను అన్న తర్వాత ఇక వాళ్ళ పని వాళ్ళల్లో ఒకళ్ళగా తయారయ్యాక హవేలీ దగ్గరికి వెళ్తే ఎవరిదే అని అడిగితే, దూరం నుంచి వచ్చింది మా చుట్టాలమ్మాయే, కాస్త నాకు ఇప్పుడు సుస్థిగా ఉంది, పనిలో సాయంగా ఉంటుందని అని అభిరామి వస్తూ ఆ పనిచేసే దాని మనవరాల్నే ఒకచోట భద్రంగా దాచి ఆ తర్వాత పనమ్మాయితో వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం హవేలీ అంతా వారం రోజుల పాటు గమనించింది. తనకు కావలసినవన్నీ తీసుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి, ఇగో మీకు ఇస్తానన్న నగలు ఈ అమ్మితే దాదాపు 4-5 కోట్లు వస్తాయి, తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతకండి అని దాంతోపాటు ₹1,00,00,000 చెక్కు కూడా రాసిచ్చి, మీరు ఇక కనపడద్దు, మీ ప్రాణానికే ప్రమాదం అంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అభిరామి ఇక ఒక నిర్ణయం తీసుకొని నువ్వున్నావు తండ్రి పరమేశ్వర, నేను చేసిన వ్రతాలు, పూజలు, నోములు ఊరికినే పోలేదు. నా భర్తే నా ప్రాణం తండ్రి. ఆయన లేనప్పుడు నేను బ్రతకని, నా ప్రాణాలే తీసుకోమన్నా ఆయన్నే నువ్వు నాకు బహుమతిగా తిరిగిస్తున్నావు, ఇంకేం కావాలి అని బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చి రాగానే, ఏమే పెద్దోడికి ఏమన్నా వాళ్ళు ఉపశమనం కలుగుద్దన్నారా, ఎలా ఉన్నాడు ఆయన, ఏముందే గడిసి గోలగోలు చేస్తున్నాడు, భోజనం పళ్ళాలు కూడా ఇసిరేస్తున్నాడమ్మా, తిండి కూడా తింటలేదే అన్నాక వరాహమూర్తి, ఎలా ఉందమ్మా, ఏమన్నారు, ఏమన్నా చెప్పారా, పోనీ ఏదన్నా అంజనాలు వేశారా, మావయ్య నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగేనమ్మా, ముందు మీరు పదండి మావయ్య, మీరు ఏ రూమ్లో కాదు, మనం ముందు స్టోర్ రూమ్లోకి వెళదాం పదండే అన్న తర్వాత, అలాగేనమ్మా అన్నాక ఈ ముడుపులు ఇవన్నీ ఇంటికి గుమ్మాలకి కట్టాలని ఇచ్చారు, తర్వాత కడతాను, పనమ్మాయికి ఇచ్చి పూజ గదిలో పెట్టమంది. అలాగేనమ్మా అన్న తర్వాత, నేను వస్తా, నువ్వు నా సవతత్తనని మర్చిపోకు, ఎంతలో ఉండాలో అంతలో ఉండో, నువ్వేమైనా నా మొగుడిని కన్నావా, నా మావయ్యకి ఏమైనా మొదట పెళ్ళానవా, వామ్మో వాయ్యో, ఇన్నాళ్ల నుంచి పెద్దోడిని నేను చూస్తూ ఉంటే చివరికి ఒళ్ళు బలిసి ఈ మాటలేనంటే నువ్వు నన్ను అడిగేది పాపిష్టిదానా అంది సుబ్బులు. ఏంటమ్మా మీరు రండి మావయ్య అన్న తర్వాత లోపలికి వెళ్ళాక, చీకటిగా ఉంది మావయ్య, ఒక్కసారి మీ సెల్ ఫోన్ ఇటివరా, లైట్ వేస్తాను, నా ఫోన్ అత్తయ్య మాట్లాడే కంగారులో బయటే వదిలేశాను. అలాగేనమ్మా తీసుకో అని చేతికిచ్చాడు. ఇచ్చిన తర్వాత పక్కకు వెళ్తూ ఇక తలుపులు గట్టిగా లాగేసి తాళం వేసేసిందే. ఏంటమ్మా నన్ను లోపల పెట్టావు, ఏమైంది, ఒరే దుర్మార్గుడా, నీతి మాలిన వెధవ, నీతి జాతి లేని కుక్క
కుక్క, నువ్వు ఉండాల్సిన చోటు అదే కదరా, నీతి మాలిన పశువ అనేపాటికి ఏయ్ ఎవరనుకుంటున్నావే నన్ను, ముందు తలుపు తీయకపోతే ఏం చేస్తావురా, నువ్వు అనుకున్న వాళ్ళకి ఫోన్ చేయటానికి నీ దగ్గర ఫోను లేదు, ఆ గదిలో కిటికీలు లేవు, ఈ తలుపులు ఎవరు ఓపెన్ చేయరు, చేస్తారా అంది పనివాళ్ళని. లేదమ్మా అన్నారు పనివాళ్ళు. అన్నాక వీళ్ళందరూ నీ మాటలు వినే పని వాళ్ళు కాదులే మామ, నేను చెప్పినట్టు వినే వాళ్ళేలే, నువ్వు మూసుకొని పడుండరా లోపల, నువ్వు చేసిన పాపానికి ఇహ నుంచి వీడికి రోజుకో బ్రెడ్ ముక్క లోపలికి పడేసి రోజుకి వీడికి 200 ml వాటర్ లోపలికి పడేయండి అన్న తర్వాత ఏం పని లేవే పాపిష్టిదానా, ఆయన నా మొగుడే, నీకు పోయే కాలం ఏమైనా వచ్చిందా, ఏం పిచ్చి పనులు లే, నేను తాళాలు తీస్తాను అనే, నేను వస్తున్నా ఉండు వరాహం అంది సుబ్బులు. కొడితే మొహం పగిలిపోద్దే, నువ్వు ముందు రా ఇక్కడికి, వెళ్ళావులే కానీ పెద్ద మొనగత్తివి పనికి మాలిందానా, నీ వల్ల కదా అసలు ఇవన్నీ జరిగిందే అందే అభిరామి. ఏం మాట్లావే అనేసరికి నేను చెప్పేది మూసుకొని ఇను నువ్వు ముందు, ఆ తర్వాత వాగుదు కానీ, నువ్వు నీ సొల్లు వాగుడు, నువ్వు నీ పిచ్చి వాగుడు, ఏం తెలిసే నీకు ఎవరేంటో ఎవరు ఎలాంటోళ్ళో అనేసరికి ఏమైందే అంటే, వాగుతావా అలాగే నేను చెప్పేది వింటావా, అది కాదే ఎక్కడికి వెళ్ళా, ఏం జరిగింది, ఎందుకు ఈడిని లోపల పెట్టా అంటే, ఇలా వినదమ్మా అని వెళ్ళి ఒకసారి కుక్కలకేసే గొలుసులు ఇటు తీసుకురండి అని ఆ గొలుసులు వేసేసి నోటికి ప్లాస్టర్ వేసి గట్టిగా పట్టుకోమనమని చెప్పే పని వాళ్ళని కుర్చీ కట్టేసి మీరు బయటకు పోండి అందే. అన్నాక రూమ్ డోర్లు లాక్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను చెప్తాను విను సరిగ్గా, అసలు ఏం తెలుసు నీకు నీ మొగుడు గురించే, ఏంటో పెద్ద తెలిసినట్టుగా తెగ ఇదైపోతున్నావో, వాడికి నువ్వేమైనా ఒకటో పెళ్ళాన్ని అనుకుంటున్నావా, మా అత్త ఏమైనా నీకు ముందే అనుకుంటున్నావా, మీ ఇద్దరికన్నా ముందు వాడి జీవితంలో ఆల్రెడీ పంకజవల్లి అనే ఒక వేశ్యకి పుట్టిన వేశ్య కూతురు వాడి జీవితంలో ఉంది తెలుసా అనేసరికి సుబ్బులో, నేను అరవను మాట్లాడను, కట్లు ఊడతేమందే, ఊడతేమన్నాక కట్లు ఊడతీస్తే ఏంటే నువ్వు మాట్లాడేదే, ఏం తెలుసు అత్తయ్య నీకు, ఏం తెలుసు అనుకుంటున్నావు వీడి గురించి, అసలు వీడు అమ్మా బాబుల దగ్గర నటించేవాడు, వీడికి అన్ని అలవాట్లు ఉన్నాయి, తాగుడు తిరుగుడు అమ్మాయిలు అన్నీ. ఇంటర్ తర్వాత వాడు డిగ్రీకని సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్తో పాటు కలిసి వేశ్యలతో కులకటానికని వెళితే అక్కడ ఒక వేశ్య కూతురైన పంకజవల్లి వీడితో రాత్రి గడపటానికి వచ్చిందే. అలా 10 రోజులు దాంతో గడిపినా వీడికి మోజు తీరలా, అది వీడిని వాటేసుకొని ఏడిసిందే. వీడు దానికి జీవితాన్ని ఇస్తానన్నాడు. అందరి వేషల్లా నాకు బ్రతకాలని లేదని అప్పటికదా వృత్తిలోకి దిగి చానాళ్ళైనా వీడంటే తెగ మోజు పడిపోయి అది అక్కడి నుంచి తప్పించుకొని వీడితో పాటు వచ్చేసిందే. వీడు మూడో కంటికి తెలియకుండా వీడమ్మ బాబు పరువు ప్రతిష్టలు అంటారని నీ అత్త మామ వీడు ఆ సౌభాగ్యమ్మ వాసుదేవయ్యకి తెలియనివ్వకుండా దాని మెళ్ళో తాళి కట్టేశాడు. వీడి పీజీ అయ్యేటప్పటికే వీడికి 3 పిల్లలు, 2 కొడుకులు 1 కూతురు, ఈగో వాళ్ళ ఫోటోలు అని సుబ్బులు మొహం మీద విసిరేస్తే క్లియర్గా వరాహమూర్తి పోలికలు కనపడుతున్నాయి. ఇదిగో ఆ పంకజవల్లితో ఉన్న వీడి ఫోటోలు, వీడి ఫ్యామిలీ ఫోటోలు చూడివన్నీ అని అక్కడ పడేసింది. ఆ తర్వాత వీడు ఆ పంకజవల్లితో కాపురం పెట్టాడు. పెట్టిన తర్వాత వీడికి ఉద్యోగం వచ్చిందే. ఆ వచ్చే ఉద్యోగంలో జీతం అమ్మా బాబులు అడక్కపోయినా వాళ్ళు సిటీలో ఇల్లు కొనిపెట్టే దాంతో అక్కడ కాపురం పెడదాం అనుకున్నాడు. అమ్మా బాబులు వచ్చి తిష్టేశారు. ఆ తర్వాత మా అత్తతో వీడికి సంబంధం వచ్చిందే. మా అత్త వాళ్ళ మామ ఆరోగ్యం బాగాలేదని కోట్ల రూపాయల ఆస్తులు వీడి పేరు మీద పెడతాడని మా అత్తని చేసుకోవటానికే వీడు నేను చేసుకోను అన్నా అదే ఒప్పించిందే. నాకు డబ్బు అనుభవించాలని ఉంది, నీకున్న 20 ఎకరాలు నీకున్న ఆ కొద్దిగతో నేనేమీ అనుభవించలేను, వేశ్యగా బతికినా నాకు మీ ఇళ్లల్లో ఇల్లాళ్లలాగా బ్రతకాలని ఉందే. ఇప్పుడు నువ్వు దాన్ని చేసుకుంటేనేగా నీకు డబ్బులు వస్తాయి, నీ జీతంతో 3 పిల్లల్ని పెట్టుకొని ఎలా బతుకుతావని అది అందని సౌగంధిని దేవిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ నాన్న పోలేదే, నీ మొగుడే విషం పోసి పైకి పంపాడు. ఆ తరువాత ఆ పంకజవల్లి నీ పెళ్ళాం నగలు కావాలని అడిగిందే. వాడు నీకేమిచ్చాడు నాకేమిచ్చాడు, హవేలీలో 4 భూషణాల నగలు మా అత్తయ్య దానికి ఇచ్చాడు. నీకో విషయం తెలుసా, అంతిచ్చినా దానికి తృప్తి కలగలేదు. ఆ తర్వాత దాన్ని వేరే పెట్టాడు.
పైకి ఫ్యాక్టరీ పైన మొత్తం వీడు చూసుకుంటా వీడి పరం చేస్తాడు మావనుకుంటే పోతా పోతా నారాయణ వర్మ సౌగంధిని దేవి పేరు మీద పెట్టి పుట్టిన పిల్లలకి చెందేలా రాసిపోయాడు ఆ ముసలోడు. ఆ తర్వాత ఆయన పైన వచ్చే కోట్ల రూపాయల ఐవేజులో తినేశాడు నీ మొగుడు. పేరుకేదో నా మొగుడికి పెడుతున్నట్టుగా నీకు పెట్టనట్టుగా నాటకాలు వేశాడు వీడు. ఆ తర్వాత దాని పిల్లలంటే వీడికి పంచప్రాణాలు, అదంటే అసలు దాని కాలు కూడా కింద పెట్టనివ్వడు. దాంతో కులికి వీడొచ్చేసరికి నీ అంత పనికి మాలింది కాదుగా మా అత్త నీలా 5వ తరగతి బ్యాచ్ కాదుగా, మా అత్త నీలా అడుక్కు తినే ఫ్యామిలీలో పుట్టింది కాదుగా, చదువుకుంది సంస్కారవంతురాలు రాయల్ ఫ్యామిలీలో పుట్టింది కాబట్టి నీ మాటలో తేడా, నీ చూపులో తేడా, నీ ఆహార్యంలో తేడా, అలాగే నీ దగ్గర అలగా వాళ్ళ ఆడవాళ్ళు వేశ్యలు కులతలు చల్లుకునే అత్తర్ల వాసనలు వస్తున్నాయి, ఖరీదు గల్ల పర్ఫ్యూముల వాసనలు రావటం లేదని నిలదీసి ఎవరితోన్న సంబంధం పెట్టుకున్నావా అని వరాహమూర్తిని అడిగితే అలాంటిదేమీ లేదన్నాడు. అలాంటిదేమైనా ఉంటే నా జీవితంలో నువ్వు ఉండనని గుర్తుపెట్టుకో అంది. అప్పటికి మా ఆయన ఆవిడికి పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ నుంచి లక్షల రూపాయల్లో చెక్కుల మీద సంతకాలు పెట్టమంటే ప్రతి రూపాయికి లెక్క చెప్పమని అడిగింది ఆవిడ. అలా లెక్కలు చెప్పటం నచ్చలేదు వీడికి. దాంతో వీడే కావాలని బావి చుట్టూ పగలగొట్టించి మా అత్తని బావిలో తోసేశాడు. తోసేసి తెల్లవార్లు కొట్టుకుంటున్నా చూసి మా అత్త నానా బూతులు తిడుతూ మా అత్తతో ఇలా పంకజవల్లితో తనకు అక్రమ సంబంధం ఉందని ఏం పీకుతావో పీకమని ఛాలెంజ్లు చేశాడు. మా అత్త పోయిన తర్వాత ఆవిడ జ్ఞాపకాలున్నాయి, దిగులు అక్కడ ఉండలేనని హవేలీ నుంచి అమ్మా బాబుల్ని తీసుకొని నా మొగుడిని తీసుకొని వీడు కాపురం సిటీకి మార్చి ఆ హవేలీలో ఎంతమంది పనోళ్ళో తెలుసా, 40 మంది పనోళ్ళు. ఎలాంటి సెక్యూరిటీ ఉన్నారో తెలుసా, అలాంటి చోట దాని పిల్లల్ని ఉంచి దాని పిల్లల్ని ఫారెన్లు పంపి చదివించాడే పనికి మాలిందానా నీ మొగుడు. ఆ తర్వాత కూడా దానికి తృప్తి చాలలేదు. మా అత్త పెట్టుకునే వజ్రాల మెట్లు, మా అత్త పెట్టుకునే వజ్రాల నగలు కావాలని అడిగితే సెట్లు పర్నే తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు దాని కాళ్ళ దగ్గర నీ మొగుడు. ఆ తర్వాత క్యాంపులకి వెళ్తున్నాను, అటు వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నానని ఇప్పటికీ దాంతో కులికొస్తాడు నీ మొగుడు. అయిపోయిన తర్వాత నా మొగుడిని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నట్టే పెంచుతుంటే నీ అత్త మామ వీడు పెళ్ళే చేసుకోనని దాన్నే తెచ్చి ఇక్కడ కాపురం పెడదామనుకుంటే నిన్నిచ్చి తింగరదాన్ని వీడికి పెళ్లి చేశారు. వీడు దాన్ని గురించి అమ్మా బాబులకి చెప్పలేడు. దాంతో నిన్నిచ్చి పెళ్లి చేసిన తర్వాత అమ్మా నాన్నలు ప్రతి రూపాయి వీళ్ళు లెక్క అడగటం మొదలుపెట్టారు. దాంతో తినే దాంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి నిద్రమాత్రలతో పాటు విషం కలిపి వాళ్ళని పైలోకాలకు పంపించేశాడు. అయిపోయిన తర్వాత ఇహ నువ్వు నీ విషయం మొదటి రాత్రి రోజు నుంచే మొత్తం సౌగంధినిదే వాస్తే నీకు పుట్టే పిల్లలకి ఏమీ రాదు అని నీకు నా మొగుడు మీద అసూయ ద్వేషం కలిగేలా చేశాడు. నువ్వేటో లో క్లాస్ దానివి కదా, అలగా దానివి కదా, నీ బుద్ధి బయటికి ప్రదర్శించుకోవాలి కదా, నా మొగుడికి నువ్వేటో అమ్మవు కాలేకపోయావు కదా, పిన్ని అని పిలవమనే నువ్వు నీ లో క్లాస్ బుద్ధిని బయట పెట్టుకోవాలి కదా. అలా నీ మనసులో విషాన్ని నింపేసి నీ చేతే నా మొగుడిని చంపించేసి నిన్ను జైలుకు పంపిద్దాం అనుకున్నాడు. అయితే నువ్వు మాటల పోసుకోలు దానివే తప్ప డంబాచారమే తప్ప నువ్వేమీ చేయలేవని వాడికి అర్థమైపోయిందే. దాంతో నువ్వేటూ తిని అడ్డంగా ఊరిపోయావనే వంక పెట్టి వాడు నీ మీద వాడికి వ్యామోహం ఉండా కనాలి కాబట్టి అదెళ్ళి నీ ఒంటి మీద చెయ్యమంటే అదెళ్ళి మా అత్త ఒంటి మీద చెయ్యేసి సుఖపడి మిమ్మల్ని అనుభవించమంటే అనుభవించి మా అత్తకి నీకు చెరొకళ్ళని ప్రసాదించాడే వాడు మిమ్మల్ని వేశ్యల కింద వాడాడు అనేపాటికి సుబ్బులు కుంచుకుపోయిందే. ఆ తర్వాత నీ గదిలోకి రావటమే మానేశాడు. అయిపోయిన తర్వాత వాడన్నిటికన్నా పెద్ద దారుణం ఏంటో తెలుసా చేసిందే, నా మొగుడికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే భయంకరమైనటువంటి డ్రగ్స్ వెంట్రుక అంత సన్నగా ఉన్న సూదులతో నా భర్త నరాల్లోకి ఎక్కిస్తూ నా మొగుడిని ఎప్పటికైనా సరే ఈ భూమి మీద లేకుండా చేస్తే ఈ కోట్ల రూపాయల ఆస్తంతా వాడి పరం చేసుకోవచ్చు అనుకుని 7 సంవత్సరాల పిల్లాడప్పటి నుంచి ఎక్కించుకుంటూ వచ్చాడు. నా మొగుడు ఫారెన్ వెళ్తే ప్రతి 15 రోజులకి నా మొగుడు మీద లవ్వుతో వెళ్ళాడు అనుకున్నావా నీ మొగుడు? 15 రోజులకి సరిపడా డోసు అక్కడికి కూడా వెళ్ళి నా మొగుడికి ఎక్కించొచ్చాడు నీ మొగుడు. అయితే అది పని చేయాలి, అది వికటించాలి, నా మొగుడు శాంతం పిచ్చోడైపోవాలి, తనకై తనే సూసైడ్ చేసుకోవాలంటే పెళ్ళవ్వాలి, సెక్స్ జరగాలి, అప్పుడు నా మొగుడిలో కొన్ని హార్మోనల్ చేంజెస్ రావాలి. అందుకే నా మొగుడు మీద ప్రేమ ఉన్నట్టుగా నీ చిన్న కొడుకు ఆల్రెడీ
బ్రేకప్ ఫేజ్లో ఉన్నాను అని చెప్పినా సరే బలవంతంగా పెళ్లి చేశాడు, శోభనానికి పంపాడు. ఒకరోజు కలిశాక నా మొగుళ్ళో తెల్లారి నుంచే ఎలా చేంజ్లు వచ్చి ఎలా మారిపోయాడో నేను నీకు చెప్పక్కర్లేదు. నా మొగుడు ఎలాంటి వాడో చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు. అలాంటి దేవుడు లాంటి వాడో అలా ఎందుకు మారిపోతాడో? ఒళ్ళు కొవ్వెక్కి మారిపోతాడా? ఇంకొక 6 నెలల్లో నా భర్త బతకడు, నా పసుపు కుంకాలు రాలిపోబోతున్నాయే, అలాగని నీ కడుపు కాలిపోకుండా ఉండబోతుంది అనుకుంటున్నావా? జయదేవ్ కూడా పోబోతున్నాడు. అమ్మో అని సుబ్బులు అనేసరికి ఎలా పోబోతున్నాడని అడగవే. చిన్నప్పటి నుంచే ఒకవైపున ఆనందని ఒకవైపున జయదేవుని గమనిస్తూనే నువ్వేం గమనించావే? పిల్లల్ని వీధులకి గాలికి వదిలేసే వాడు వాళ్ళని బాగా గమనిస్తూ పెంచాడు. జయదేవ్కి ఆనంద్ మీద, ఆనంద్కి జయదేవ్ మీద ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోవాలనే ప్రతి దగ్గర డబ్బుల దగ్గర బళ్ళు దగ్గర డిస్టర్బెన్స్లు క్రియేట్ చేస్తూ పెంచుకొచ్చిన నీ కొడుకు అసలు ఆస్తి మీద వ్యామోహం లేదు, ఆనంద్ మీద పగలేదు. ఆనంద్ నీ కొడుక్కి సగం పట్టం కట్టాలనుకున్నాడు. 10 కోట్లు ఇవ్వరా చాలు, 5 కోట్లు ఇవ్వరా చాలంటే వాడికి ఎంత ఇవ్వాలో నాకు తెలియదా? నాలో సగం వాడనేశాడు నా మొగుడు. దాంతో ఇప్పుడు రేపు నీ కొడుకు ఎదురై వస్తే దాంతోనే కావాలని నీ మొగుడు ఎంత కిరాతకాలు చేశాడో తెలుసా? నీ కొడుకు ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నాడో నువ్వేం గమనించావే? ఆ భువనని ఎంత ప్రేమించాడో ఇంటర్ దగ్గర నుంచే. అర్ధరాత్రి 1 గంటకు ఐస్ క్రీమ్ అడిగితే 100 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చాడు నీ కొడుకు. ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. మాట్లాడే ప్రతి ఫోన్ కాల్స్ విన్నాడు వీడు. ఆ తరువాత కావాలనే జయదేవ్ బీటెక్ అయిపోగానే పెళ్లి చేసుకుందాం అనేసరికి ఆ భూనా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాడు ఆ పంకజవల్లిని తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్న తల పగలు కొట్టేశాడు, వాళ్ళ తమ్ముడు కాలు విరిచేశాడు, వాళ్ళమ్మ కడుపులో తంతే గర్భసంచి తీసేశారు. ఆ అమ్మాయిని కడుపులో ఎలా తన్నాడో తెలుసా? యూట్రస్ డ్యామేజ్ అయ్యి ఆ అమ్మాయికి 6 నెలలు బ్లీడింగ్ అయ్యేంత వాళ్ళ ఇల్లు వీడు తగలబెట్టేస్తే వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని బయటకు వచ్చి చివరికి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఎక్కడో మూలకెళ్ళి బ్రతుకుతున్నారు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, కులత కాదు, పతిత కాదు, వేశ్య కాదు. ఆ అమ్మాయి ఏ పిల్లల్ని కనలేదే, పాపిష్టిదానా. నీ కొడుకు మాత్రమే ప్రేమించాడు అనుకుంటున్నావా? అంతకు మించి ప్రేమించి వీడి కోసం పిచ్చిదానిలాగా వీడి ఫోటోలు పట్టుకొని అది ఒకవైపు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ అమ్మ నాన్న మంచంలో ఉండి తమ్ముడు మంచంలో ఉంటే నరకం అనుభవించి దొంగతనంగా నీ కొడుకును చూసి నీ కొడుకు జీవితంలోకి రావటానికి భయపడిపోయి బతుకుతున్న ఒక ఆడదానిలా మిగిలిపోయింది ఆ అమ్మాయి తెలుసా? అలా నీ కొడుకు బ్రేకప్ కలిగేలా చేశాడు. కలిగి నా మొగుడు నీ కొడుకు నిన్ను కొట్టినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే కావాలనే జయదేవ్కు తాగుడు అలవాటు చేశాడు. ఆ తాగుల్లో అతి భయంకరమైన డ్రగ్స్ కలుపుకుంటూ వచ్చాడు. దాంతోనే జయదేవ్కి అన్నం సహించకుండా పోయింది. మనుషులు గుర్తుండకుండా పోయారు. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. పిచ్చోళ్ళ తయారైపోయాడు. మనిషికి మానసికమైన స్టెబిలిటీ లేకుండా పోయింది. చివరికి భువన మొహం కూడా గుర్తు లేకుండా పోయింది. అలా నీ కొడుకు పోతాడు. పోతే క్లియర్ అయిపోద్ది. ఇద్దరూ పోతే నాదే ఉంది, నేను విడోని అయిపోయిన తర్వాత ఎంతో కొంత ఇంచి గెంటేయచ్చు. నీ కొడుకు పోయిన తర్వాత నువ్వు గుండె పగిలి సస్తావని వాడి చేతికి మట్టి అంటకుండా వాడికి బాగా తెలుసు. ఆ తర్వాత మొత్తం ఆస్తి అంతా వాడి పరం అవుద్ది. వాడి పంకజవల్లితో వాడి పిల్లలతో ఇదంతా అనుభవించవచ్చని వాడు ప్లాన్ చేశాడు. చాలా ఇంకా ఏమైనా చెప్పమంటావా? భువన అనేసరికి భువన అక్కడికి వచ్చింది. వచ్చి జరిగింది మొత్తం సుబ్బులకి చెప్పేపాటికే బ్యామని నోరు తెరిచి కూర్చుంది సుబ్బులు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసుకున్నావు నువ్వు? ఏం చేతవ్వే నీకు అనేపాటికే ఇప్పుడు బిడ్డలిద్దరు ఏమైపోతారమ్మా? ఏమైపోతారా? ఏమీ అయిపోరు. పిచ్చివాళ్ళంలాగా మేమిద్దరం వెతికి ప్రపంచం మొత్తం నలుమూలలా వెతుక్కుంటూ వస్తే ఒకే ఒక్క చోట చీకట్లో చిరుదీపంలాగా జర్మన్లో ఒక డాక్టర్ దొరికాడు. కోట్లల్లో అడిగాడు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేయటానికి. ఇండియాకు వచ్చే ఇస్తానని చెప్పాను. నా మొగుడు కన్నా నా మరిది కన్నా నాకేది ఎక్కువ కాదు. వాళ్ళ కోసం బుల్లెట్ ప్రూఫ్ ఆల్రెడీ గ్లాస్ డోర్స్తో ఉన్నటువంటి మొత్తం గ్లాస్ రూమ్స్ రెడీ చేయించేసాము. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఆయనతో ట్రీట్మెంట్ చేయించితే 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పట్టొచ్చు ఒక్కొక్కళ్ళకి ట్రీట్మెంట్ అయి మామూలు మనుషులు అవటానికి. లేదంటే కనుక వాళ్ళని వాళ్ళే
వాళ్ళే చంపేసుకొని మన చంపటానికి కూడా వెనకాడరు నీ కొడుకులిద్దరు ఇప్పుడు అనేపాటికే ఒక్కసారి తాళాలు ఇవ్వవే, వాడిని చంపేసి నేను జైలుకి వెళ్తాను, నీ బతుక్కు అది కూడా వచ్చు మరే, నీ బతుక్కు అది కూడా చేత, నోరు మూసుకొని పదమంటే వరాహమూర్తి మీద పెబిల్స్ అన్నీ ఇసిరి కొట్టి వీడికి ఆ వేసే బ్రెడ్ కూడా వేయబాకండే అంది సుబ్బులు. నేను శకున్ లాంటోడ్నే, నేను పోను అంటే ఎందుకు పోతావురా, ఎంతమంది ఉసురు పోసుకున్నావు తీవు, అంత తేలిగ్గా పోకూడదు, కుళ్ళి కృషించి నశించి కుంగి కుంగి సావాలి, నీ ఎదురుగానే అది సావటం చూసి సావాలి. హవేలీకి వెళ్ళానురా వరాహమూర్తి, వాళ్ళకేమైనా అయిందో అప్పుడే కాదులేరా, కొంచెం టైం ఉంది, కంగారు పడకు అన్నాక అక్కడి నుంచి మనుషుల్ని పిలిపిస్తే ఎక్కడి నుంచి వచ్చారో ఒక 50 మంది వచ్చారో. ముందు జయదేవ్కి గట్టిగా తాళ్ళేసి కట్టేసి, జయదేవ్ అలివి కాటల్లా, ఆనంద్ అయితే అసలు అలివి కాటల్లా, ఇంజక్షన్ నీడిల్స్ విరిగిపోతున్నాయి, ఇంజక్షన్లు ఇచ్చినా పని చేయటల్లా, కొరికేస్తున్నాడు. దాంతో నెట్టేసేసి ఆ నెట్లో పెట్టి ఆనంద్ని జయదేవ్ని అంబులెన్సుల్లో వేసుకుని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మనుషులకు అసలు తెలియని ఒక చోట ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో గ్లాస్ హౌస్లు బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళి ఆనంద్ని జయదేవ్ని పెట్టాక, డాక్టర్ మీరు రావద్దమ్మా, మిమ్మల్ని చూసినా వాళ్ళు రియాక్ట్ అవుతారని జర్మన్లో చెప్పాడు ఆయన. వీళ్ళది వాళ్ళకి వాళ్ళది వీళ్ళకి అనువదించడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నారు వీళ్ళు. ఆయన మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు మేడం అంటే 1 ఇయర్కి రండి అని చెప్పాడు అతను. ఈ 1 ఇయర్ తర్వాత వెళితే ఆల్మోస్ట్ డాక్టర్తో మాట్లాడితే ఇంకా 1 ఇయర్ పైనే పడుతుంది. జయదేవ్కి ఆల్మోస్ట్ హాఫ్ క్లియర్ అయినట్టే, కాకపోతే మీరు మాత్రం వాళ్ళకి కనిపించొద్దు, ఒక్కసారి చూసుకుంటాం డాక్టర్ బాబు, ఈ కడుపుతో కన్నానయ్యా, ఎంత సవితి కొడుకైనా ఒక్క దెబ్బ కొట్టారగనో, నా కళ్ళ ముందే వాడు అలా అయిపోతున్నాడంటే చూడలేకపోతున్నానయ్యా అని మళ్ళీ దొంగచాటుగా వెళ్ళి చూసి వెళ్ళిపోయారు. 1 ఇయర్ తర్వాత వస్తే అప్పుడు జయదేవ్కి క్యూర్ అయిందని జయదేవ్ రూమ్లోకి వెళ్ళొచ్చని చెప్పాడు ఆయన. అయితే జయదేవ్ దగ్గరికి వెళ్ళగానే జయదేవ్ భువననే గుర్తుపడితే నన్ను వదిలి వెళ్ళిపోయావు కదో అనేసరికి, నేనేమీ నిన్ను వదిలి వెళ్ళిపోలేదు, డాక్టర్ గారు జరిగిందంతా నాకు చెప్పామమ్మా ట్రాన్స్లేట్ చేసి అనేసరికి, వాడిని నరికేసి నేను ఇప్పుడే జైలుకి వెళ్తాను అన్నాడు జయదేవ్. అదేనంటావా ఈ సమస్యకు పరిష్కారం అందే అభిరామి. వదిన నన్ను క్షమించు, నిజమైన బాధ ఉంది అన్నప్పుడు నేను నీకు తోడు లేకుండా పోయాను, అమ్మని రా, నేను అసహ్యం వేస్తుందమ్మా నిన్ను చూస్తే, ఎందుకమ్మా నీలాంటి వాళ్ళందరికీ అలా డబ్బు పిచ్చెక్కి అలాంటి ఎదవలో ఏం సంపాదించావే నువ్వు, చివరికి వాడికో పెళ్ళాంగాను ఓ స్థానం సంపాదించలేకపోయావు, మాకు అమ్మగాను ఓ స్థానం సంపాదించలేకపోయావు అని అన్నయ్యను చూద్దామా వదిన అన్నాడు జయదేవ్. అన్న తర్వాత జయదేవ్కి క్లియర్ అయిపోయిందమ్మా, ఇంకేమీ వాడక్కర్లేదు, కాకపోతే రోజుకి ఇది మాత్రం ఒక ట్యాబ్లెట్ చొప్పున ఒక 1 ఇయర్ వాడండి, హీ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ జయదేవ్ని బయటకు వదిలేశాడు. ఆ తర్వాత ఇక వెళ్ళి దొంగచాటుగా ఆనంద్ని చూశారు. ఆనంద్ని చూసిన తర్వాత ఆనంద్ దగ్గరికి, ఇప్పుడు నేను ఒక్కసారి వెళతాను అంటే తను చూడాలని ఉంది అని అడిగాడు అని డాక్టర్ గారు చెప్తే, అభిరామి వెళ్తానంది, వద్దు, కొడితే నన్ను కొట్టాడు, చంపితే నన్ను చంపుతాడు, నేనే వెళ్తానని సుబ్బులు వెళ్ళింది లోపలికే. వెళ్ళిన తర్వాత ఆనంద్ ఇక ముందు బాగున్నావా పిన్ని అని పలకరించిన తర్వాత, అమ్మా అనరా, పిన్ని కాదు అన్న తర్వాత కాసేపు బాగానే ఉన్నాక, నాకు తలపోటు చేస్తుంది పిన్ని, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవా, నిన్నేదో ఒకటి చేస్తాను, వెళ్ళిపో పిన్ని అనేసరికి, అది కాదురా అమ్మ నువ్వు వచ్చే బయటికి అని బయట నుంచి జయదేవ్, అన్నా నువ్వు బయటికి రావాలంటే దీని నుంచి బయటికి రాగలవు, ఆనంద్ మన ప్రేమ గుర్తు తెచ్చుకో, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో గుర్తు తెచ్చుకో, ప్లీజ్ ఆనంద్ అందే అభిరామి. బావగారు నేను బాగానే ఉన్నాను, జరిగిందంతా ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలుసు, ప్లీజ్ బావగారు మీరు బయటికి రావటానికి ట్రై చేయండి బావగారు అని భువన చెప్పాక, నన్ను క్షమించయ్యా పాపిష్టిదాన్నే, నిన్ను ఉసురు పెట్టానయ్యా, ఏదో ఒక 5 కోట్లు 10 కోట్ల ఆస్తితో వీడికి రాస్తావులే అనుకున్నాను రా, ఆస్తిలో సగం వీడికిస్తావు అనుకోలేదయ్యా, అమ్మాయి చెప్పిందాకా నాకు తెలియలేదు నాన్న, నన్ను క్షమించరా అని సుబ్బులు ఏడ్చిన తర్వాత ఇక ఇంకొక 1 ఇయర్ అన్నాడు డాక్టర్. అన్నాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు అభిరామి వద్దంటున్న జయదేవ్కి భువనకి పెళ్లి జరిపించేసింది. భువన వాళ్ళ అమ్మకి నాన్నకు ఆపరేషన్ చేయించి వాళ్ళ తమ్ముడు చదువుకోవటానికనే ఫారెన్లో ఏర్పాటు చేసి ముందు వాళ్ళ అమ్మ నాన్నని అక్కడికి పంపించేసింది. తర్వాత వాళ్ళ బావలకి ఆన్ సైట్ వచ్చి ఇక
అభిరామి వాళ్ళ అక్కలిద్దరూ బావలతో వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇంత అమౌంట్ అని ఇచ్చి తీసుకెళ్ళిపోయి మీ దగ్గరే ఉంచుకోండి అక్క, నేనే అప్పుడప్పుడు వచ్చి చూస్తానంటే అదేంటే మీరు తీసుకెళ్ళిపోండి చెప్తానని పంపించేసిందే. ఆ తర్వాత 1 ఇయర్కి ఆనంద్ రూమ్లోకి సుబ్బులు వెళ్ళిందే, తర్వాత జయదేవ్ వెళ్ళాడు, అభిరామి వెళ్ళింది, భువన్ వెళ్ళిందే. ఇప్పుడు ఆనంద్కి క్యూర్ అయ్యిందే. క్యూర్ అయిన తర్వాత డాక్టర్ ఒక్కటే చెప్పాడు, అమ్మ నేను జర్మన్ వెళ్ళిపోతున్నాను, కాకపోతే ఆనంద్కి ఈ ట్యాబ్లెట్స్ లైఫ్ టైం రోజు మీరు వాడాలి, ఇక నుంచి సెక్సువల్గా మీరు క్లోజ్ అయినా అతనికి ఏం కాదు, కానీ అతనికి విపరీతమైన స్ట్రెస్, విపరీతమైనటువంటి టెన్షను, విపరీతమైన బాధ, ఎవరైనా అతన్ని నరకం పెట్టేంత హింస గుర్తు చేస్తే మాత్రం అతనిలో మళ్ళీ ఇవన్నీ బయటికి రావచ్చు. 90% నేను తగ్గించి వెళుతున్నాను, అతను ఓవర్కమ్ అయ్యాడు, అది చాలా గొప్ప విషయం. మీరు అతన్ని కేవలం ప్రేమలో, సంతోషంలో, ఆనందంలోనే ఉంచండి. బిజినెస్కి సంబంధించిన మిగతా డీల్స్ అన్నీ కూడా ఇక అతని మీద మీరు పెట్టొద్దు, సీరియస్గా ఉండేవే. అతను చాలా సరదాగా ఉండాలనుకుంటున్నాడు, అలాగే ఉండనివ్వండి అన్నాక ఓకే అని డాక్టర్ కాళ్ళ మీద పడి దండాలు పెట్టారు సుబ్బులు వాళ్ళు. ఆయన చాలా భారీగానే అమౌంట్ ఫీజుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆనందం తీసుకుని ఇల్లంతా రెనోవేట్ చేయించింది అభిరామే. ఇంటికి తీసుకొస్తే వస్తూనే ఆనంద్ జయదేవ్ కలిసి ముందు కొంతమంది మనుషులు వాళ్ళకి చేతి కింద ఉంటారు కాబట్టి వెళ్ళి హవేలీలో ఉన్న పంకజవల్లి ఫ్యామిలీని అక్కడికి తీసుకురమ్మనమన్నారు. పంకజవల్లి కొడుకుల్ని, పంకజవల్లి కూతుర్ని ఎరగదీయించేసి మీరు ఇప్పటికి చాలా వెనకేసుకున్నారని నాకు తెలుసు, హవేలీలో ఉన్నటువంటి నగలు మొత్తం తెప్పించేసి ఇవి మా అమ్మవు కదా అని తీసేసుకొని ఇక మీ జాయింట్లు సెట్ అవ్వటానికి మీకు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పట్టొచ్చు. మీ అమ్మ మీద ఆశ వదిలేసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, లేదు మీరు ఇక్కడే ఉంటానంటే కనుక మీరు మీ అమ్మతో పాటే మా అమ్మ దగ్గరికి వెళ్తారా, వద్దు మేము వెళ్ళిపోతామంటే వాళ్ళని అక్కడి నుంచి అసలు ఊరు పేరు లేని ఒక దీవికి పంపించేసేయమని చెప్పాడు మనుషులకి. అలా వాళ్ళు కనుమరుగైపోయారు. ఆ తర్వాత పంకజవల్లిని తీసుకెళ్ళి ఇక వరాహమూర్తి ఎదురుగానే దీనికోసమే కదరా నువ్వు అక్కను అలా చేసావు, నన్ను ఇలా చేసావని సుబ్బులు కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఉసే ఆయన్ని కొడతావంటే, ఆయన్ని నరకం పెడతావంటే అని ఒకవైపున పంకజవల్లే, దాన్ని కొడతావంటే నీ ప్రాణం తీస్తానే నేను బయటకు వస్తే అని వరాహమూర్తి, రారా నువ్వు మగాడివైతే తీద్దుగాని రా అనేపాటికి కిటికీలో నుంచి సుబ్బులు జుట్టు పట్టుకొని కిటికీకేసి కొట్టేశాడు వరాహమూర్తి. దాంతో తాళాలెట్టిమ్మని అభిరామి దగ్గర తీసుకొని జయదేవ్ లోపలికి వెళ్ళి, ఏరా పెళ్ళాలిద్దరిని చేసుకున్నావు, ఇద్దరితో కాపురం చేసేగా మమ్మల్ని కన్నావు, కొడుకుల్నే చంపేయాలనుకున్నావేంట్రా, మిమ్మల్ని నా ప్రాణం పోయినా నా కొడుకులుగా నేను అనుకోను, వీటిని నా పెళ్ళాలుగా నేను అనుకోను, దానికి నేనెవడితో తిరిగితే ఎందుకురా సౌగంధినికి కాదంట, దాంతోనే ఉండాలంట, ఇది కుక్కల్లే పందెల్లే తిని పడుకోట్ల, ఇది దీనిలాగే అది కూడా ఉండొచ్చుగా, ఉండనంది, అందుకే పైకి పంపాల్సి వచ్చింది అని ఇటువైపున వరాహమూర్తి మాట్లాడుతూ ఉండగానే ఎప్పుడు వెళ్ళాడో ఆనంద్ వరాహమూర్తి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న రూమ్ అంతా వెతికాడు, ఎక్కడా దొరక్కపోయినా సౌగంధిని ఫోటో కింద పడిందే. ఆ ఫోటో వెనకాల రౌండ్గా పెద్ద లాకర్ ఉంటే దాన్ని పంకజవల్లి అని పాస్వర్డ్ అలా కొట్టగానే అది ఓపెన్ అయిపోయింది. దాంట్లో పెద్ద కేసు ఇంజక్షన్లో అలాగే ఒక 10 డబ్బాలు డ్రగ్ ట్యాబ్లెట్లు ఉన్నాయి. అవి మొత్తం తీసుకొని పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత ఒకసారి లోపలికి రండి అని తమ్ముడిని అలాగే సుబ్బుల్ని లోపలికి పిలిచాడు. మీ ఇద్దరూ బయటికి వెళ్ళిపోండి అని రూమ్ లాక్ చేశాడు. చేసిన తర్వాత ఏమే మా అమ్మ మెట్టెలు కావాలి, మా అమ్మ నగలు కావాలి, మా అమ్మ డబ్బు కావాలి, మా అమ్మని పైకి పంపాలి, ఏరా ఒక వేశ్యకు పుట్టిన వేశ్యని చేసుకునే వేశ్య అంటే ఊరుకోనరా, ఓ ఇది పతివ్రత, అయితే మరి అమ్మ పిన్ని ఏంటి అన్న తర్వాత వాడిని గట్టిగా పట్టుకోరా తమ్ముడు అన్నాక గట్టిగా పట్టుకున్నాడు. ఇక జయదేవ్ వరాహమూర్తినే ఆ డ్రగ్ ట్యాబ్లెట్లన్నీ ఇన్నాళ్ళు జయదేవ్ కలిపినవన్నీ గ్లాసులో పోసి పంకజవల్లికి పోస్తే పంకజవల్లి ఫస్ట్ అలింగాల గొంతు మీద కాలిసి తొక్కు పిన్ని దాన్నే అంటే తొక్కి నోట్లో పోస్తే కొట్టుకొని పోతే వరాహమూర్తి జుట్టు పీక్కొని అసలు అక్కడున్న సుబ్బుల్ని పడేసి ఏమన్నా కొట్టాలని చూశాడంటే గొంతు పట్టేసుకున్నాడు గట్టిగా. దాంతో వరాహమూర్తిని ఎరగదీసి పట్టుకొని డైరెక్ట్గా
పెద్ద పెద్ద సిరంజుల్లోకి ఆ డ్రగ్స్ తీసుకొచ్చిన ఇంజక్షన్లన్నీ ఎక్కిచ్చాడు కూర్చొని ఆనంద. ఎక్కిచ్చిన తర్వాత తమ్ముడు గట్టిగా పట్టుకో, పిన్ని వాడి చెయ్యిరగదీసి పట్టుకో అనే నరంలోకి ఎక్కిస్తూ, అమ్మ మంచిదే, ఎందుకురా అమ్మని చంపేశావు, ఆ తర్వాత నన్ను విదేశాలకు పంపించేయచ్చు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, నీకు కావలసింది ఆస్తేననుకో, నువ్వు అలా దాన్ని తెచ్చుకొని కొలకొచ్చు, ఎవడికి కావాలిరా డబ్బు, పోనీ పెళ్లి చేసుకున్నావు, తమ్ముడిని కన్నావు, పిన్నిని నన్ను తమ్ముడిని ఫారెన్ పంపించేసి ఉండొచ్చు, ఎందుకు నాకు డ్రగ్స్ ఎక్కిచ్చావు, ఎందుకు వాడిని పిచ్చోడిని చేసావు, ఎందుకు భువన వాళ్ళనే వాళ్ళ ఫ్యామిలీని అలా చేసావు, అమాయకురాలు కదరా అభిరామిని తీసుకొచ్చి ఎందుకు అలా నాకు ఏదో పాముల సినిమాల్లో కనుక అమ్మాయిల్ని ఎరేసి ఒక్కొక్కడు చంపుతూ ఉంటాడులే పాము విషం ఇచ్చి, అలా నన్ను నరరూప రాక్షసుడుగా చేసి ఆ అమ్మాయిని నాకు ఎరగా వేసి నువ్వు ఆనందపడతావా, ఇదంతా ఈ ఆస్తి కోసమేగా, దీనికోసమేగా, దీని పిల్లల కోసమేగా, ఇప్పుడు అదే పోయిందే, దాని పిల్లలు అసలు ఉంటారో ఉండరో కూడా తెలియకుండా ఒక ఐలాండ్లో వదిలేసి రమ్మన్నాను, మరి ఇప్పుడు ఇంత చేసినా నువ్వెలా రా బతుకుతావు అని సిరంజి పెట్టి ఎక్కిస్తూ మాట్లాడుతూ మొత్తం ఎక్కిచ్చేశాడు. వరాహమూర్తి కొట్టుకొని కలర్ మారి ఆ తర్వాత ఇక పోయాడు. పెట్రోల్ తీసుకొని 2 శవాల మీద పోసేసి అగ్గిపుల్ల గీసేసి, నేను సత్య శవం అయినా మిమ్మల్ని వదలనంటే అక్కడి నుంచే ఆ మొత్తం ఖాళీ చేసేసి హవేలీకి వెళ్ళిపోయారు. హవేలీలో పెద్ద పెద్ద ఫోటోలు సౌగంధినీదేవి స్టోర్ రూమ్లో పడేసి ఉంటే అన్నీ బయట పెడితే ఇలా ఉంటుంది కావాలా అని హవేలీ అంతా తిరిగి ఆడుకొని వచ్చింది సుబ్బులు. ఆ తర్వాత మొగుడు చచ్చాడని ముండ మూసేసింది ఆవిడ. పోలీసులకు డబ్బులు పడేసి కేసు బయటికి రానివ్వలేదు. ఆ ఇల్లంతా రెనోవేట్ చేయించేసి ఒక హోటల్కి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇక వీళ్ళు హవేలీలోనే ఉండటం మొదలుపెట్టారు. బిజినెస్ డీలింగ్స్ అన్నీ సీరియస్గా ఉండేవి. జయదేవు నార్మల్గా ఉండేవి. ఆనంద్ చూసుకుంటూ సగం ఆస్తి జయదేవికి రాశాడు. వెళ్ళిపోతున్నాను పిన్నే అనే అభిరామిని, పదరా వెళదామంటే ఎక్కడికి రా అంటే, ఈ ఆస్తి కోసమేగా నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దన్నావు, నేనెప్పుడు వాణ్ణి నిన్ను వేరుగా చూడలా, నువ్వు నా అమ్మవనే అనుకున్నాను, అన్నాక నేను పాపం చేశాను, తప్పు చేశాను, నువ్వు వెళ్తే నువ్వు నన్ను క్షమించనట్టే కదా ఆనంద్, నువ్వు నన్ను అమ్మ అని పిలువయ్యా అనే కాళ్ళు పట్టుకొని ఏడ్చింది సుబ్బులు. అన్న అందరూ లేరు, నువ్వు ఉన్నావు అనుకుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా, వద్దు బావగారు అని గట్టిగా పట్టుకున్నాడు జయదేవ్ భువన. ఆ తర్వాత ఉండమంటున్నారుగా ఆనంద్ అందే అభే. అన్న తర్వాత ఏం మాట్లాడలా, నన్ను అమ్మ అనే పిలువని. నిజంగా సుబ్బులు మారింది. ప్రేమగా ఉంటూ ఆనంద్కు భోజనం తినిపించే, ఆనంద్ ఒళ్ళో పడుకోవటం, భుజం మీద పడుకోవటం. నిజంగా జయదేవ్ కూడా ఎప్పుడు తల్లి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆనంద్కి అమ్మ అంటే అంత ఇష్టమని వాళ్ళకప్పుడే తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు ఆఫీసులకు వెళ్ళి రావటం, అభిరామి భువన కూడా వీళ్లతో పాటు వెళ్ళటం, సుబ్బులు ఆ హవేలీలో ఇంటి పెత్తనం అంతా చూసుకోవటం. అభిరామికి 3 పిల్లలు, భువనకి 3 పిల్లలు పుట్టారు. ఆ పిల్లల పెంపకాలు, మొత్తం సీసీ కెమెరాలు, ఇక నలుగురు కలిసి ఆఫీసులకు వెళ్ళొచ్చి వ్యాపారాలు చూసుకోవటాలు. ఇలా నా భర్తే నా ప్రాణం అనే కోడలు మొత్తానికి యముడి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు వెనక్కి తెచ్చిన సావిత్రిలాగా తన మొగుడి ప్రాణాలు కాపాడుకోవటమే కాక భువనని జయదేవుని కలిపిందని, వాళ్లే లేకపోతే ఇవాళ తమ బతుకు కుక్కలు చెంపిన విస్తర అయిపోయిండేదని సుబ్బులకి బాగా బుద్ధొచ్చిందే. వరాహమూర్తి తాలూకా జ్ఞాపకాలను కూడా వాళ్ళు తలుచుకోవాలనుకోలా. పోయిన సౌగంధినికి ఇన్నాళ్లుగా కనీసం ఆవిడకి ఆబ్దికాలు కూడా చేసింది లేదు. అవన్నీ చేయించే ఆవిడకి ఆత్మశాంతి పూజలు చేయించారు. సంతోషంగా పిల్లా పాపలతో ఆనందంగా వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా సాగిపోయినాయి. కాలకూట విషాన్ని చిమ్మే సర్పాలు ఎక్కడో ఉండవు, మన మధ్య, మన కుటుంబంలో, మన చుట్టూనే అవి మేకవన్నె పులుల్లా ముసుగులు కప్పుకొని తిరుగుతూ ఉంటాయి. వావి వరసలు లేని నీచమైన జన్మలెత్తిన మనుషులు కొంతమంది ఉంటారో అలాంటి వాళ్ళని కనుక్కోవటం కూడా చాలా కష్టం. అలాంటి వాడే వరాహమూర్తి. ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.